Okay, recording started. And ఓకే. స్క్రీన్ గూడా కనిపిస్తుంది అనుకుంటున్నా. లెట్ అస్ డిస్కస్ 2 డేస్ అనాలిసిస్. ఓకే. 2 డేస్ అంటే లైక్ బడ్జెట్ డే నిన్న మనం క్లాస్ చెప్పుకోలేదు కాబట్టి, బడ్జెట్ డే రోజు సినారియోస్ ఏముండే అండ్ వాట్ హ్యాపెండ్ ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్. ఓకే. సో సీ గైస్, బడ్జెట్ డే రోజు స్పెషల్లీ నేను కొంచెం ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు నేను కొంచెం భయపడతా. బికాస్ థింగ్స్ విల్ బి వెరీ మచ్ అగ్రెసివ్ హియర్. ఓకే. సో చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి థింగ్స్. ఓకే. అండ్ చలో, లెట్ అస్ అండర్‌స్టాండ్ వాట్ వాస్ ద సినారియో. ఓకే. మార్కెట్ ఓపెన్ అయింది. వెరీ గుడ్. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్లీ ఫాలో అయింది. జీరో ట్రేడ్స్ టేకెన్ ఇక్కడ వరకు. జీరో ట్రేడ్స్ టేకెన్. ఓకే. జస్ట్ నేను ఏదైనా అగ్రెసివ్ మూవ్‌మెంట్ ఏమైనా వస్తుందా అప్పుడే ట్రేడ్ చేద్దాం, లేకపోతే లేదు అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. ఈవెన్ దో అది ఇలా జోన్‌లో ఉన్నా కానీ నేను ట్రేడ్ చేయకపోతుండే. చలో బానే ఉంది. ఓకే. దెన్ సడన్‌లీ వాట్ హ్యాపెండ్, దిస్ రివర్సల్ హ్యాపెండ్. ఓకే. అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్‌ని బ్రేక్ చేసిందో మార్కెట్, నేను ఇక్కడ ఒక ట్రేడ్‌ని అటెంప్ట్ చేశాను. ఓకే. ఈ ట్రేడ్‌కి రీజన్ వచ్చేసి ఫిబొనాచి ఉండే. సో ఫిబొనాచిలో 0.5 జోన్‌ని ఇది బ్రేక్ చేస్తుంది. దాని తర్వాత నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన. వెరీ గుడ్ 10 పాయింట్స్ క్యాప్చర్డ్. ఓకే. నేను మరీ అంతగా ఎక్స్‌పెక్ట్ చేయకపోతుండే. యాక్చువల్లీ మై టార్గెట్ వాస్ దిస్. ఓకే. బికాస్ అది ఆ గోల్డెన్ జోన్‌ని ఒక మంచి బుల్లిష్ క్యాండిల్‌తోని క్లోజ్ చేసింది. ఐ వాస్ వెరీ మచ్ ఎక్సైటెడ్. వావ్! అయితే ప్రైస్ ఈ ప్లేస్ నుంచి అగ్రెసివ్‌గా మూవ్ ఇయ్యొచ్చేమో, లైక్ పైకైనా అగ్రెసివ్‌గా లేకపోతే కిందకైనా అగ్రెసివ్‌గా మూవ్‌మెంట్ ఇయ్యొచ్చేమో అని చెప్పేసి ఐ వాస్ ఇన్ గుడ్ కాలిక్యులేషన్. ఓకే. అండ్ ఆల్దో దిస్ లెవెల్ వాస్ దేర్. ఈ లెవెల్ నేనైతే డ్రా చేశానో దిస్ వాస్ దేర్. వెరీ గుడ్. ఓకే. బానే ఉంది. దాని తర్వాత వాట్ హ్యాపెండ్, వెరీ గుడ్ 10 పాయింట్స్ క్యాప్చర్డ్. దాని తర్వాత అగైన్ ప్రైస్ ఇస్ లైక్ గోయింగ్ అప్. ఓకే. ప్రైస్ ఇస్ లైక్ స్లైట్‌లీ గోయింగ్ అప్. సో ఆ టైంకి నాకు ఏమనిపించిందంటే, చలో అనదర్ ట్రేడ్ ఈస్ టు బి టేకెన్ హియర్. ఓకే. అంటిల్ దిస్ టార్గెట్ అని చెప్పేసి నేను అనుకున్నాను. వన్ ట్రేడ్ గైస్ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఎంతైతే ప్రాఫిట్ చేసానో దానికి డబల్ నేను పోగొట్టాను ఇక్కడ. ఓకే. పోగొట్టాను అండ్ ఇట్ వెంట్ అవే. చలో ఫైన్. లైక్ నేను మధ్యలోనే ఎగ్జిట్ అయిపోయాను. బికాస్ ఇంత పెద్ద ఫాల్ నేను తీసుకోలేను కదా! ఇట్ ఈస్ లైక్ మై క్వాంటిటీ ఈస్ అ బిట్ లార్జ్. ఓకే. నేను ఇంత పెద్ద ఫాల్ తీసుకోలేను. యాస్ సూన్ యాస్ ఇట్ ఈస్ బ్రేకింగ్ లైక్ దిస్ నేను ఎగ్జిట్ అయిపోయానుండే. ఓకే. చలో, ఎంతసేపు మనకి తీసేయడానికి వి జస్ట్ నీడ్ అనదర్ సమ్ ఫ్యూ గుడ్ పాయింట్స్ అని అనుకున్నా. దాని తర్వాత ప్రైస్ అగైన్ వెంట్ అప్. దాని తర్వాత ఎప్పుడైతే ప్రైస్ ఓకే డే లోని క్రాస్ చేసిందో, దిస్ వాస్ ది డే లో. ఓకే. దిస్ వాస్ ది డే లో. దీస్ థింగ్స్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ గైస్, బికాస్ ఇట్స్ అ బడ్జెట్ డే. మ్యానిపులేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. ఓకే. అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్‌ని బ్రేక్ చేసిందో స్ట్రైక్ ప్రైస్ మారే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఒక స్ట్రైక్ ప్రైస్ మారుతున్న ప్రైస్ దాటేస్తుంది. ఇంకో స్ట్రైక్ ప్రైస్ మారేస్తున్న ప్రైస్ దాటేస్తుంది. ఓకే. సో అంత అగ్రెసివ్‌గా ప్రైస్ మూవ్‌మెంట్ అయింది. జస్ట్ బికాస్ ఎందుకు అనంటే మనకి ఫర్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ చార్జెస్ పెరిగినాయి గైస్. ఓకే. బేసికల్లీ టాక్స్ అనేది పెరిగింది. ఎస్టీటీ అని ఒక టాక్స్ ఉంటుండే. ఓకే. సో అది సమ్ లిటిల్ పర్సెంటేజ్ పెరిగింది. ఓకే. అది నేను లిటిల్ అని చెప్పాను. బికాస్ ఎస్టీటీ అనేది ఎలాగంటే, సపోజ్ ఇప్పుడు వి ఆర్ ట్రేడింగ్ ఇన్ ధన్. ఓకే. ధన్‌లో మనం ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి. సో ఇప్పుడు ధన్నోడు ఎవ్రీ టైమ్ టాక్సెస్, ఓకే, ఎవ్రీ మంత్ వాడు ఒక 2000 క్రోర్స్, సారీ 2000 వద్దులేండి గానీ నంబర్ కరెక్ట్‌గా రాదు. ఓకే. 1500 క్రోర్స్ ఎవ్రీ మంత్ వాడు ఎస్టీటీ కడితే గవర్నమెంట్‌కి, ఓకే, వాడు ఈసారి 2500 క్రోర్స్ కట్టాల్సొస్తది. ఈ 2500 క్రోర్స్ అంటే ఈ ఎక్స్‌ట్రా 1000 క్రోర్స్ ఎవ్రీ మంత్ ఎవరిస్తున్నారంటే ఇప్పుడు మనమే పే చేయాలది ఈ రోజు నుంచి. ఓకే. సో బేసికల్లీ టాక్స్ ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి ఇది మనమే పే చేయాలి. ఎస్టీటీ పెరిగిపోతుంది. టాక్సెస్ పెరిగిపోతాయి. చార్జెస్ పెరిగిపోతాయి బేసికల్లీ. ఓకే. సో ఇవి కొంచెం మనకి ఒక డిసప్పాయింటింగ్ థింగ్. ఓకే. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, గైస్, ద థింగ్ ఈస్ ఇండియాలో స్టాక్ మార్కెట్ అనే దాని మీద అవగాహన పెరిగిపోతుంది. అండ్ పార్టిసిపేషన్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకే. పార్టిసిపేషన్ ఈస్ ఇంక్రీజింగ్. సో ఇంకా దాన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంటారు గైస్. ఇంకా మనం అందులో ఏం చేయలేము. కానీ ఇందులో ఎక్కువ రిస్క్ అయ్యేది అంటే లైక్ ఎక్కువ మనల్ని దోచుకున్నదంటే గవర్నమెంట్. లైక్ రీటైలర్స్‌ని బాగా దోచుకుంటారు వీళ్ళు. ఓకే. పెద్ద పెద్ద ప్లేయర్స్‌కి 2,00,00,000, 3,00,00,000 ట్రేడ్ చేసే వాళ్ళకి పెద్ద ఫరకేం పడదు. వాళ్ళు ఒక ఫర్మ్ లాగా పెడతారు. అంటే దే వోంట్ ట్రేడ్ యాస్ అ పర్సన్. ఓకే. వాళ్ళు ఒక పర్సన్ లాగా ట్రేడ్ చేయరు. వాళ్ళు సీఏతోని వాళ్ళొక ఫర్మ్ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఒక కంపెనీ గాని, ఒక ఎంటర్‌ప్రైజ్ గాని అలా క్రియేట్ చేపిచ్చేసుకొని, ఆ ఎంటర్‌ప్రైజ్ పైనుంచి మేము ట్రేడ్ చేస్తున్నాము అని పెట్టేసేసి, అక్కడి నుంచి వాళ్ళు ఐటీ రిటర్న్స్ మళ్ళీ తీసుకుంటారన్నమాట. ఆ చార్జెస్ అన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు వాపస్. మనం ఇక్కడ ఎర్రిపుష్పాలం అయినట్టే కదా మధ్యల. సో లైక్ ఇది ఇప్పుడు ఈ 1000 క్రోర్స్ అనేటివి రిటైలర్స్ పే చేయాలి. బేసికల్లీ హూ ఆర్ ట్రేడింగ్ విత్ 1,00,000, 50,000, 20,000, 5,00,000 ఇది మనం పే చేయాల్సొస్తదన్నమాట. ఓకే. సో ఇలా ఎస్టీటీ పెరిగింది. అండ్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ కాల్డ్ యాస్ ఎస్టీసీజీ అండ్ ఎల్టీసీజీ.
ఓకే. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు గనక మీరు మీ ఏదైనా స్టాక్‌ని మీరు 1 ఇయర్ ప్లస్ హోల్డ్ చేస్తే దాన్ని మనం లాంగ్ టర్మ్ అని అంటాం. బేసికల్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్. ఓకే. సో, ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎంతుండే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి లేకుండే ఫస్ట్. అంటే మీరు ఏదైనా షేర్ కొనుక్కున్న తర్వాత మీకు లాంగ్ టర్మ్ ఎంతైనా హోల్డ్ చేయండి దాని మీద మీకు టాక్సెస్ పడవు. ఇది మనకి 2019లో ఏమో ఇంట్రొడ్యూస్ అయిందన్నమాట. లైక్ మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే దాని మీద టాక్స్ పడుతుంది. ఆ టాక్స్ మీరు పే చేయాలి అని చెప్పేసి. ఇట్ వాస్ 10% గైస్. 10% ఉండే. నౌ ఇట్ హాస్ ఇంక్రీజ్డ్ టు 12.5%. ఓకే. బ్రో 2.5%కే కొంపలేమైనా మునిగిపోతాయి అంటే మునిగిపోతాయి. ఖచ్చితంగా మునిగిపోతాయి. ఓకే. ఇప్పుడు మీకేం అర్థం కాదు. యూ గో పుట్ 1 ఇయర్ మీకు అర్థమైతది. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా నాకు ఎంతనో ఇంక్రీజ్ అయింది. ఇట్ వాస్ సమ్ అరౌండ్ వెయిట్ నా దగ్గర ఎగ్జాక్ట్ నంబర్ లేదు. It's around 20%. 15% ఉండే 24 అయిందా? ఎంతనో అయింది కదా! 20, 15 to 20. యాహ్! 15-20 5% ఆఫ్ ఇంక్రీజ్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి? మీరు 1 ఇయర్ లోపు హోల్డ్ చేస్తే. ఓకే. 1 ఇయర్ లోపు మీరు హోల్డ్ చేస్తే దాంట్లో నుంచి 20% ఎగిరిపోతదనమాట. అంటే మీకొచ్చిన ప్రాఫిట్‌లో మీరు 80% ప్రాఫిటే మీది. 20% ప్రాఫిట్ వాళ్ళదింకా గవర్నమెంట్‌ది. సో, దోచుకుంటున్నారు గైస్. మనం ఇంకేమీ చేయలేము. ఇంత చిరాకు లేసిపోతదసలు. ఓకే. అండ్ అలా ఉండడం వల్ల ఆమె వెన్ నిర్మలా సీతారామన్ వాస్ స్పీకింగ్ గదా! ప్రైస్ ఇలా పైకి వెళ్ళి ఆమె ఎఫ్ఎన్‌ఓ, ఎస్టీటీ అని అనంగానే ఖతం పడ్డది గైస్. ఎంత ఘోరమైన ఫాల్ అంటే జస్ట్ అండర్‌స్టాండ్ దిస్ ఫాల్. ఓకే. అండ్ నా దగ్గర కింద అనాలిసిస్ కూడా లేదు. ఓకే. నా కింద అనాలిసిస్ కూడా లేదు. అండ్ దిస్ ఫాల్ వాస్ వెరీ మచ్ డేంజరస్. ఓకే. ఒక్కటే అనాలిసిస్ నేను ఎప్పుడు చేసినో నాకు తెలవదు గైస్. నాకు గుర్తే లేదు. నేను ఇది ఎప్పుడు మార్క్ చేసుకొని పెట్టానో. ఓకే. ప్రైస్ ఎగ్జాక్ట్‌లీ అక్కడనే ఆగింది. నేను అసలు ఏం జరుగుతుంది? నేను ఇది ఎప్పుడు డ్రా చేసినా? అసలు ఇంత ర్యాపిడ్ మూవ్‌మెంట్ ఏంటి? స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసే డిఫరెన్స్ నాకు టైం కూడా ఇవ్వలేదు మార్కెట్. వెరీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉండే. ఓకే. సో, ఎంటైర్ లాస్ నేను ఏమైతే చేస్తానో అది మొత్తం ఈ క్యాండిల్‌లో కవర్ అయిపోయింది. ఓకే. నేను ట్రేడ్ చేశాను. ఇందులో నాకు కవర్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత అగైన్ ప్రైస్ వెంట్ డౌన్. నేను ఈ లెవెల్‌ని డ్రా చేశాను. సిన్స్ న్యూస్ నెగెటివ్ ఉంది కాబట్టి ఫర్దర్ అటెంప్ట్ చేయొచ్చని అనుకున్నాను. అండ్ అగైన్ వాపస్ ఎంతైతే ప్రాఫిట్ అయిందో అగైన్ ఇట్ వెంట్ ఇన్ దిస్ రివర్సల్. ఓకే. దాని తర్వాత చలో ఫైన్ ఇంకా వద్దు. మస్తయిపోయింది తమాషా. యాక్చువల్లీ ఈ ఈ రివర్సల్‌లో అయితే 2 డేస్ ప్రాఫిట్ ఎగిరిపోయింది గైస్. ఈ ఈ రివర్సల్‌లో. గ్రీన్ కలర్ క్యాండిల్ రివర్సల్‌లో. ఓకే. 2 డేస్ ప్రాఫిట్ ఎగిరిపోయింది. అసలు లైక్ జనరల్లీ న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ మనం చెయ్యం. బట్ యాహ్! సిన్స్ బడ్జెట్ అండ్ ఇట్ ఈస్ అ ట్రేడర్స్ డే బేసికల్లీ. ఇది మన ట్రేడర్స్‌కి ఒక పండుగ లాంటిది. ఓకే. సో, అట్లాంటి డే అండ్ చలో ఇట్ వెంట్ రివర్సల్ నేను జస్ట్ సింప్లీ ఇగ్నోర్ చేసేసిన. ఓకే. టుడే నేను చూసాను ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే. సో, లెట్ అస్ సీ వాట్ హ్యాపెండ్ టుడే. ఓకే. ఫస్ట్ క్యాండిల్ ఇట్‌సెల్ఫ్ ద కన్‌ఫ్యూజన్ క్యాండిల్. ఓకే. వావ్! వెరీ గుడ్. ఇది మనం ఎట్లాగో నేను ఈరోజు సైడ్‌వేస్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తుండే. చలో చిన్న చిన్న స్కాల్ప్స్ ఏమైనా దొరికితే తీసేసుకుందాం. దాని తర్వాత ఖామోష్ అయిపోదాం అనుకున్నా. ఓకే. ఎంటైర్ డే నేను 3 ట్రేడ్స్ తీసుకున్నాను గైస్ ఈరోజు. 3 ట్రేడ్స్ తీసుకున్నాను. 3కి 3 ఫెయిల్ అయినాయి. ఓకే. సో, ఫస్ట్ థింగ్ వాస్ ఫస్ట్ ట్రేడ్ వాస్ ఐ థింక్ ఆహ్, వెయిట్. నేను స్ట్రైక్ ప్రైస్ చూస్తానని నాకు అర్థం కాదు. ఫస్ట్ ట్రేడ్ వాస్ అట్ దిస్ ప్లేస్ గైస్. దిస్ ప్లేస్. ఓకే. ఇలా ఎలాగైతే క్యాండిల్ రివర్స్ అయిపోయిందో ఓకే. అండ్ ఎప్పుడైతే ఇలా పైకెళ్ళిందో ఓకే. దిస్ ప్లేస్ నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తుండే. ఈ హై దాటిన తర్వాత ఇట్ వాస్ అ వెరీ గుడ్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్. ఓకే. మంచి ప్రాఫిటే ఎళ్ళింది. బట్ అంత సూటబుల్ ప్రాఫిట్ కాదు. ఓకే. ఈరోజు నేను కంప్లీట్‌లీ ప్రీమియం డికేని చూసిన గైస్. అంటే ప్రీమియం డికే ఎంత ఫాస్ట్‌గా కిందో చూసినా ప్రైస్ ఎళ్తుంది. బుక్ చేసుకునే మోకా కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఇది హిట్ అయిపోయింది. ఓకే. బట్ ఆప్షన్ చార్ట్‌లో నా టార్గెట్ హిట్ కాలేదు. ఆప్షన్ చార్ట్‌లో నా టార్గెట్ హిట్ కాలేదు. అండ్ ప్రీమెచ్యూర్‌లీ ప్రైస్ వెంట్ రివర్స్డ్. ఓకే. అండ్ దాని నెక్స్ట్ కూడా నేను హోల్డ్ చేశాను. బికాస్ నేను లైక్ కాస్ట్ టు కాస్ట్ వచ్చేసాను. అందులో ఇంకా దిగిపోయింది. లాస్‌లోనే పడ్డాను. బట్ స్టిల్ నేను మళ్ళీ ఇలా పైకెళ్ళగానే కొంచెం ప్రాఫిట్ పడ్డది. దాని అగైన్ సడెన్ రివర్సల్ స్టాప్ లాస్ తీసుకొని ఎగ్జిట్ అవ్వాల్సొచ్చింది. ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ గాన్. ఓకే. దాని తర్వాత ఆహ్, 4400 సెకండ్ ట్రేడ్ వాస్ సమ్‌వేర్ ఇన్‌సైడ్. ఓకే. వెయిట్.
24,400 call. నో గైస్, నో నో నో, వెయిట్. ఫస్ట్ ట్రేడ్ అనేది నాకు ఇక్కడ జరిగింది గైస్, ఇక్కడ జరిగింది. ఈ హై బ్రేక్ అవ్వగానే జరిగింది బేసికలీ. ఓకే, బికాస్ సి నౌ బ్రో, నువ్వు రూల్స్ బ్రేక్ చేసినావు అంటే పాయింట్ ఇక్కడ అది కాదు. పాయింట్ ఇక్కడ నా సెటప్. ఓకే, పాయింట్ ఇక్కడ నా సెటప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రేడ్ని ఇక్కడ మిస్ చేశాను. ఓకే, ఈ సెకండ్ క్యాండిల్లో నేను మిస్ చేశాను. కంప్లీట్లీ ఆల్ రైట్. ఇది యాక్చువల్గా నాకు కావాల్సిన ఒక గుడ్ ట్రేడే, కానీ ఇక్కడ నేను మిస్ చేశాను. ఓకే, బట్ చలో ఫైన్, బికాస్ మార్కెట్ ఎవ్రీడే మనకు అలా మిస్ కాదు. ఓకే, సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ట్రేడ్, ఇక్కడ నేను మిస్ చేశాను. దాని తర్వాత ఎప్పుడైతే ప్రైస్ అకార్డింగ్ టు మై సెటప్ కదా ఇలా రివర్సల్ అయిందో, ఓకే, దిస్ వాజ్ డెఫినెట్లీ మార్కెట్ ట్రేడ్, అంటే పాయింట్ టు ట్రేడ్. ఓకే, ఇది పర్ఫెక్ట్ పాయింట్ ఉండే ట్రేడ్ చేయడానికి. ఓకే, అండ్ అది రివర్స్ అయిపోయింది, నేను ఇక్కడ లాస్ తీసుకుని ఉండే. ఓకే, దాని తర్వాత సెకండ్ లాస్ నాకు ఇక్కడే అయింది. ఓకే, సెకండరీ లాస్ నాకు ఇక్కడే అయింది. థర్డ్ ట్రేడ్ వాస్ సమ్వేర్ ఇన్ ది బిట్వీన్ ఉండే, రిజెక్షన్ క్యాండిల్స్లోనే ఎక్కడో నాకు ట్రేడ్ అయిపోయింది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ వేర్ ఇట్ ఇస్. సో టోటలీ నేను ఈరోజు 15 పాయింట్స్ ఆఫ్ లాస్ తీసుకుని ఉండే. ఓకే, 15 పాయింట్స్ ఆఫ్ లాస్ అంటే 10, 20, 25. నో, ఫస్ట్ ట్రేడ్ వాస్ ప్రాఫిట్. కాదు. ఐఎమ్ మిస్సింగ్ ది క్యాల్కులేషన్ గైస్, ఐఎమ్ సారీ, నాకు క్యాల్కులేషన్ మిస్ అవుతుంది. ఓకే, ఐ డోంట్ నో వేర్ ఇస్ దట్ ఎగ్జాక్ట్ ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రివర్సల్లో నా మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది, అండ్ దట్ ఈస్ హౌ వన్ లాస్ కెన్ డ్యామేజ్ యువర్ నెక్స్ట్ డే ఆల్సో. సో నెక్స్ట్ డే ఈజ్ యాక్చువల్లీ నాట్ రికమెండెడ్ టు ట్రేడ్, బట్ సమ్ హౌ ఇట్ హెస్ హ్యాపెన్. ఐ డోంట్ నో, నేను ఇక్కడనే ట్రేడ్ చేశాను. ఓకే, ఈ మార్కెట్లోనే, లైక్ ఇన్ దిస్ సైడ్ వేస్ లోనే నేను ట్రేడ్ చేశాను. ఒకసారి గమనించండి, ప్రైస్ ఈజ్ లైక్ గోయింగ్ అప్, అగైన్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్, మళ్ళీ కిందికి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, మళ్ళీ కిందికి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. సో దిస్ రిజెక్షన్స్ లో నాకు లాస్ అయింది బేసికలీ. ఓకే, సో దిస్ మార్కెట్ ఇస్ నాట్ సూటబుల్ టు ట్రేడ్ ఎనీ హౌ. దిస్ ఇస్ అ సైడ్ వేస్ మార్కెట్. ఒకసారి గమనించండి, దిస్ ఇస్ అ సైడ్ వేస్ మార్కెట్. సో ఇది అంత పాసిబుల్ డే అయితే కాదు. దాని తర్వాత నేను ఈజీగా రెస్ట్ తీసుకున్నాను. వై? బికాస్ అన్నెసెసరీ లైక్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ది ఎంట్రీస్ రైట్, అనవసరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న సైకాలజీ డ్యామేజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు యు ఆర్ డూయింగ్ అగ్రెసివ్. ఇఫ్ యు ఆర్ బీయింగ్ అగ్రెసివ్ కదా, యూ విల్ ఫేస్ ద లాస్. ఓకే, దాంతో నేను రెస్ట్ తీసుకున్నాను. ఈ మార్కెట్ అంతా నేను గమనించలేదు. ఓకే, బట్ వన్ థింగ్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్ ఇస్ ది ప్రీమియం డికే వాజ్ టూ డేంజరస్. ఓకే, ఎంత ప్రైస్ ప్రాఫిట్కి వెళ్తే చిన్నగా వెళ్తుంది, అదే లాస్కి వెళ్తే స్పాట్ పడకముందే ఆప్షన్ చార్ట్ ఘోరంగా పడిపోతుంది. ఓకే, దిస్ థింగ్ ఐ అబ్జర్వ్ టుడే, బికాస్ ఎందుకంటే నిన్న మొత్తం ప్రైస్ అనేది అక్యుములేట్ అయింది బాగా, అండ్ టుడే ఇట్ షుడ్ ఫాల్. అండ్ లైక్ టుడే టోటలీ సైడ్ వైజ్ ఉంటే నేను రేపు కూడా ట్రేడ్ చేయను మ్యాక్స్ టు మ్యాక్స్, బికాస్ దిస్ మార్కెట్ మళ్ళీ నా సైకాలజీ డ్యామేజ్ చేసింది కాబట్టి. సో గైస్, యూ షుడ్ నో హౌ టు టేక్ ది రెస్ట్. ఓకే, రెస్ట్ తీసుకోవాలి, తప్పదు. దాని తర్వాత ఓన్లీ యూ షుడ్ అటెంప్ట్ ఫర్ లైక్ అ ట్రేడ్. ఓకే, సో నేనైతే రేపు రెస్ట్ తీసుకోబోతున్నా. రేపు ఇన్ కేస్ చూస్తాను, బికాస్ రేపు తీసుకున్నా నాకు మ్యాక్స్ లాస్ అవుతానే అనిపిస్తుంది. ఓకే, సో టుమారో వి విల్ సీ. ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రెండింగ్ డే ఓన్లీ మనం ట్రేడ్ చేస్తాను, నేను ట్రేడ్ చేస్తాను రేపు అయితే, లేకపోతే నేను చేయను. ఓకే, సో యా, this thing was happened from last 2 days. ఓకే, when it comes to content కదా, ఈరోజు ఒక థింగ్ చెప్తాను. ఓకే, విచ్ హెల్ప్స్ మీ ఇన్ ప్రాఫిటబుల్ డేస్. అంటే నాకు ప్రాఫిట్ అవ్వడానికి ఈ కంటెంట్ ఇప్పుడు ఈరోజు అయితే చెప్తున్నాను. ఓకే, దిస్ థింగ్ హెల్ప్స్ మీ అలాట్. ఓకే, సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. కైండ్లీ డూ కాన్సన్ట్రేట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ లేదు, బట్ చలో లెట్ us ఫోకస్. ఓకే, సో గైస్, నేను మీకు ఈరోజు చార్ట్ ప్యాటర్న్స్ చెప్పాను. ఓకే, డూ కాన్సన్ట్రేట్. నేను ఏమేమి చెప్పాను? అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్, ఛానల్ ప్యాటర్న్స్ అండ్ రెక్టాంగిల్ ప్యాటర్న్స్, ఎక్సెట్రా నేను చాలానే చెప్పాను. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక జైంట్ ప్యాటర్న్ రివీల్ చేయబోతున్నాను, విచ్ ఈస్ యూనివర్సల్. అంటే ఈ ప్యాటర్న్కి, ఈ ప్యాటర్న్ తోని మీకు, అంటే వాట్ షుడ్ ఐ సే, దిస్ ప్యాటర్న్, అంటే ఈ ప్యాటర్న్ నేను మీకు ఏదో చెప్తున్నాను, ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ఒకవేళ ఫెయిల్ అయితే కూడా మీకు కనిపించేస్తుంది ఆటోమేటిక్గా, దేర్ ఓన్లీ యూ విల్ గెట్ టు నో. ఓకే, అండ్ ఐ ట్రేడ్ దిస్ ప్యాటర్న్ ఎవ్రీ సింగిల్ డే. నేను ప్రతి ఒక్క రోజు నేను ఈ ప్యాటర్న్ నేను ట్రేడ్ చేస్తాను. ఓకే, సో ఏంటి ఈ ప్యాటర్న్ అంటే, ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే, లెట్ us సీ హౌ దట్ ప్యాటర్న్ లుక్స్. దీన్నే మనం హయ్యర్ హై, హయ్యర్ లో అండ్ లోవర్ హై,
లోవర్ లో అని అంటాం. బ్రో నువ్వు ఇది ప్యాటర్న్ అంటున్నావు ఏంటి, ఇది యాక్చువల్గా మార్కెట్ మూవ్ అయ్యే స్ట్రక్చర్ కదా అని అంటే కరెక్టే. బట్ నేను ఎందుకు దీన్ని ప్యాటర్న్ అంటున్నాను అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి. ఓకే, సి గైస్, వాట్ ఈస్ దిస్ హయ్యర్ హయ్యర్ లో, అసలుకి ఈ మూమెంట్ ఏంటి అని అంటే మార్కెట్ గనక, ఓకే, స్టాక్ మార్కెట్, ఐ మీన్ టు సే ద ప్రైస్ పైకి వెళ్ళాలనుకుంటే ఇలా ఒక ఇంపల్సివ్ మూవ్ పుల్ బ్యాక్, ఇంపల్సివ్ మూవ్ పుల్ బ్యాక్, ఇంపల్సివ్ మూవ్ పుల్ బ్యాక్, ఇలా పైకి వెళ్తుంది అనమాట. ఓకే, అంటే నేను ఏమంటున్నా అంటే మార్కెట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనే ఒక మూవ్ లో మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, ఐ మీన్ టు సే దిస్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్, అంటే ఇలా కొంచెం కిందికి వెళ్ళి పైకి వెళ్తుంది జస్ట్ టు టేక్ దట్ పవర్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇఫ్ యు ఆర్ జంపింగ్ ఇంటూ స్విమ్మింగ్ పూల్ నార్మల్లీ ఇట్ ఇస్ అ నార్మల్ జంప్. ఓకే, అదే మీరు అగ్రెసివ్గా లోపలికి వెళ్ళాలనుకుంటే మీరు వెనక్క నుంచి ఎంత పుష్ చేసుకొని దుంకుతే లోపలికి వెళ్తారు. ఓకే, సింప్లీ ఇఫ్ యు ఆర్ జంపింగ్ మీరు అంత డెప్త్ వరకు వెళ్ళకపోవచ్చు. అదే మీరు ఒక ఫోర్స్ వెనక నుంచి వచ్చి మీరు జంప్ చేస్తే ఎంత బాగా వెళ్తారు. ఫోర్స్ వెనక నుంచి వస్తే మీరు ఎంత బాగా జంప్ చేస్తారు లోపలికి. సో దిస్ ఇస్ హౌ, అంటే మార్కెట్లో ఒక అగ్రెసివ్ మూవ్ రావాలంటే ఫస్ట్ అది ఒక స్టెప్ వెనక్కేసి ముందుకు వెళ్తుంది అనమాట. సో దిస్ ఇస్ దట్ జంప్. ఓకే, ఒకవేళ అది నార్మల్గానే వెళ్తే, ఇలా నార్మల్గానే వెళ్తే మార్కెట్ మళ్ళీ ఒక ఎక్స్టెంట్ వరకే పుల్ బ్యాక్ తీసుకుంటుంది. అంటే ఎక్కడో ఒక దగ్గర మార్కెట్ ఫస్ట్ ఖచ్చితంగా పడాల్సిందే. ఓకే, దాని తర్వాత ఎప్పుడైతే అది ఒక అగ్రెసివ్ మూవ్ తీసుకుంటుందో, అంటే దిస్ మూవ్ కెన్ గివ్ దట్ పుల్ బ్యాక్, దాని తర్వాత ప్రైస్ మళ్ళీ ఒక అగ్రెసివ్గా పైకి వెళ్తుంది. సేమ్ థింగ్, ఒక పాయింట్ నుంచి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటుంది, సడన్లీ మార్కెట్ అలా పుష్ చేస్తుంది. ఓకే, సో దీన్ని మనం మీకు పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నేను మీకు చూపిస్తే, కొందరు దీన్ని పుల్ బ్యాక్ అంటారు, పుల్ బ్యాక్ అంటారు, పుల్ బ్యాక్. ఓకే, నేను కూడా దీన్ని పుల్ బ్యాక్ అని అంటాను బేసికలీ. ఓకే, అండ్ ఇంకొందరు వి విల్ సీ దిస్ యాజ్ అ ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు ప్రైస్ ఇలా పైకి వెళ్ళిన తర్వాత దీన్ని మనం ఒక ఒక హై అని అంటాం. ఓకే, దీన్ని మనం ఒక లో అని అంటాం. ఓకే, దీన్ని మనం ఒక లో అని అంటాం. ఇప్పుడు నెక్స్ట్ టైం ప్రైస్ ఒక హైని చేసింది కాబట్టి, ఓకే, దీన్ని మనం హయ్యర్ హై అని అంటాం. దీన్ని మనం హయ్యర్ లో అని అంటాం, హయ్యర్ లో. ఓకే, దీన్ని అగైన్ మళ్ళీ మనం కొత్త హయ్యర్ హై అంటాం, దీన్ని మనం కొత్త హయ్యర్ లో అని అంటాం. అలా మార్కెట్ పైకి వెళ్తుంది. మీరు మొత్తం ఏదైనా చార్ట్ చేయండి గైస్, అల్టిమేట్లీ ప్యాటర్న్ ఇదే ఫామ్ అవుతుంది, అల్టిమేట్లీ ప్యాటర్న్ ఇదే ఫామ్ అవుతుంది. ఎట్లా చెప్తున్నావు బ్రో అని అంటే, నేను ఇప్పుడు డేస్ చార్ట్ ఓపెన్ చేస్తున్నా, రీసెట్ చేస్తున్నా, అండ్ నేను ఇవి హైడ్ చేసేస్తున్నా. ఓకే, మీరు ఇప్పుడు నిఫ్టీని గమనించండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, సి దిస్ ఇస్ అ టెంపరీ ఫాల్. ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్, ఇది ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తుంది కదా అంటే ఎస్, ఇట్ ఈస్ బ్రేకింగ్ ద ప్యాటర్న్. బట్ మీరు స్లోగా గమనించండి హౌ ఇట్ ఈస్ మూవింగ్. మార్కెట్ పైకి వెళ్తే, ఇది మీరు ఇంకా ఈ ట్రాప్ ని పక్కన పెట్టేసండి. ఓకే, మార్కెట్ పైకి వెళ్తే ఒక హయ్యర్ హై హయ్యర్ లో ప్యాటర్న్ లోనే వెళ్తుంది. అది స్మూత్ గా స్వీట్ గా ఇంత బాగా వెళ్ళదు గైస్, అది ఇలాగే వెళ్తుంది. బట్ దిస్ ఇస్ అ హయ్యర్ హై హయ్యర్ లో ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మనం డే టైం ఫ్రేమ్ లో ఉన్నాం. షార్టర్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేస్తే గానీ ఇంటర్నల్ గా మనకి ఇవన్నీ కనిపించవు. అంటే ఇంటర్నల్లీ ఇవి ఏవైతే కనిపిస్తున్నాయి ఇక్కడ, ఇంటర్నల్ గా ఇవి ఎలాగైతే ఉన్నాయో, ఇంటర్నల్లీ ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంటర్నల్ గా ఫామ్ అవుతున్నాయి. బట్ బేసికలీ ఒక హయ్యర్ పర్స్పెక్టివ్ లోకి చూసుకుంటే మీరు ఇక్కడ మార్కెట్ కిందికే పడుతుంది, కంప్లీట్లీ ఫైన్. బట్ నిఫ్టీ డే టైమ్స్ లో పైకి వెళ్తుంది. సో హౌ ఇస్ దిస్ హ్యాపెనింగ్ అంటే, డే టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది కంప్లీట్ ఆల్రెడీ, లోపల ఇంటర్నల్ గా మార్కెట్ ఇలా కిందికి, ఇలా పైకి కిందికి, ఇలా పైకి కిందికి, పైకి కిందికి, పైకి ఫామ్ అవుతుంది. అంటే ఇది లోవర్ టైం ఫ్రేమ్ పర్స్పెక్టివ్. హయ్యర్ టైం ఫ్రేమ్ పర్స్పెక్టివ్ వచ్చేసి ఇది ఎందుకు బెస్ట్ ప్యాటర్న్ అంటే సింప్లీ చెప్తున్నా చూడండి గైస్. ఒక్కసారి మీరు కనుక ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేశారా, దిస్ డిప్ ని మీరు ఐడెంటిఫై చేశారా, ఓకే, మీరు జస్ట్ ఒక పొజిషనల్ ట్రేడ్ తీసుకుంటారు, ఇది బ్రేక్ చేసేసిన తర్వాత యూ విల్ హ్యావ్ దిస్ టార్గెట్. ఇది నేను ఎలా హలో యూజ్ చేస్తాను. యా యా ఎవరికైనా ఏమైనా డౌటా? ఎక్కడున్నారు? ఎటు పోయారు? ఓకే, బ్రో మీకు కాదు, ఎవరో మ్యూట్ ఆన్ చేశారు. యా 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 నాకు అర్థమైంది. కంటిన్యూ యా, కంటిన్యూ. సో దిస్ ప్యాటర్న్ ఇది నాకు ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే,
మనము ఏం చేస్తున్నాం ట్రేడింగ్? మనం 15 మినిట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే. 15 మినిట్స్‌లో ఒక క్యాండిల్‌ని చూస్తున్నాం. ఆ క్యాండిల్‌ని చూసిన తర్వాత దాని తర్వాత 5 మినిట్స్‌లో ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఏంటి? ఒక డామినెన్స్ క్యాండిలా? ఈ క్యాండిలా కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. వెరీ గుడ్. నేను 1 మినిట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాం. అవునా? ఎంట్రీ తీసుకుంటున్నాం. అవునా? నేను ఈ ఎంట్రీని ఆ పుల్ బ్యాక్ దగ్గర తీసుకుంటా అని చెప్తున్నా బేసికల్లీ. ఓకే. ఇప్పుడు ఆ ఎంట్రీ అంటే నాకు ఎంత కన్ఫర్మేషన్ వచ్చినా కానీ, నేను ఇలా కిందికి వెళ్ళేటప్పుడు నేను ట్రేడ్ చేయను. అంటే మార్కెట్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా కిందికి వస్తుంటప్పుడు నేను ట్రేడ్ చేయను. ఓకే. అది నాకు ఒక పుల్ బ్యాక్ ఇవ్వాలి. నేను ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే ఈ ఈ ఇప్పుడు ఇది నాకు సెట్ అవ్వాలి, ఇది సెట్ అవ్వాలి అండ్ ఎంట్రీ నేను ఇక్కడ ఈ పుల్ బ్యాక్ దగ్గరనే ఎంట్రీ తీసుకుంటాను. బ్రో ఎందుకు బ్రో ఇన్ని రోజులు మా దగ్గర ఆపేసినావు అంటే చెప్పకుండా ఆపేసినావు అంటే దిస్ థింగ్ ఇది ఇప్పుడే చెప్పాలి మీకు. ఓకే. ఇప్పుడు నేను ఈ పుల్ బ్యాక్ దగ్గర గనక ఒక డామినెన్స్ క్యాండిల్ ఆర్ ఎల్స్ ఇట్లా ఫార్మ్ అయితే దిస్ ఇస్ టూ మచ్ అడ్వాన్స్. ఓకే. ఇలా ఫార్మ్ అయితే దెన్ యూ టేక్ ద ట్రేడ్. ప్రైస్ ఎలాగైతే ఈ హైని ఎలాగైతే బ్రేక్ చేసిందో అలానే ప్రైస్ ఈ హైని కూడా బ్రేక్ చేసి పైకెళ్తుంది. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. వెరీ గుడ్. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవద్దని చెప్పట్లేదు. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ మీకు ఈ మూవ్ మిస్ అయినట్టే కదా! అంటే ఇది వన్ డే ఫ్రేమ్‌లో తీసుకోవాలా బ్రో? ఆ! ట్రాక్‌లో? 1 మినిట్‌లో యెస్. నేనేమంటున్నా అంటే ఈ హైయర్ లో ప్యాటర్న్‌ని మీరు 1 మినిట్‌లో అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నాను. 1 మినిట్‌లో గనక మీరు దీన్ని డిరైవ్ చేస్తే ఈ ఈ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఈ పుల్ బ్యాక్ దగ్గర మార్కెట్ ఇలా పైకెళ్తుంది. ఓకే. ఈ పుల్ బ్యాక్ దగ్గర. దెన్ యూ టేక్ ది ఎంట్రీ హియర్. మంచిగా ప్రైస్ పైకి దాటేసుకుంటూ వెళ్తుంది. అలా వెళ్ళిపోతుందన్నమాట. బేసికల్లీ మీకేంటంటే పుల్ బ్యాక్ దగ్గరనే ఎంట్రీ అవ్వాలి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో. మీరు రన్నింగ్ క్యాండిల్ ఇంత పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయింది అనుకుందాం సపోజ్ ఇమాజిన్ 1 మినిట్‌లో ఇలా జరుగుతుంది. సడెన్‌లీ ఒక క్యాండిల్ ఇంత పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు ఈ హై బ్రేక్ చేయగానే నెవర్ టేక్ ది ఎంట్రీ. అస్సలు ఎంట్రీ తీసుకోవద్దు. ఫస్ట్ ప్రైస్‌ని కరెక్ట్ కానివ్వండి. కరెక్ట్ అయిన తర్వాత అదొక పుల్ బ్యాక్ ఇస్తుంది కదా! ఈ పుల్ బ్యాక్ తర్వాత ప్రైస్ విల్ షో సమ్ డామినెన్స్ నౌ. ఇప్పుడు ట్రేడ్‌ని ఎంటర్ చేయండి. ఇప్పుడు యూ హావ్ ఎ గుడ్ రన్. మీరు ఒకవేళ ఇంత మంచి క్యాండిల్‌ని చూసి ఎంట్రీ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? అది ఆ పుల్ బ్యాక్ ఇస్తుంది. మీరు ఇందులో మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది బేసికల్లీ. సో వెయిట్ ఫర్ దట్ పుల్ బ్యాక్. పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ట్రేడ్ తీసుకోండి. యువర్ ట్రేడ్ విల్ బ్లాస్ట్ లైక్ దిస్. ఇప్పుడు పుల్ బ్యాక్ దగ్గర ట్రేడ్ తీసుకుంటే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంది? మీకు ఇది కూడా చెప్తా చూడండి. ఇఫ్ మార్కెట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. ఓకే. అండ్ సడెన్‌లీ ఒక డామినెన్స్ క్యాండిల్ ఫార్మ్ అయింది. వావ్! వెరీ గుడ్. మీరు ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం సపోజ్. ఓకే. ఎంట్రీ తీసుకున్నారు. బికాజ్ ప్రైస్ ఆల్రెడీ అగ్రెసివ్ మూవ్ ఇచ్చేసింది కాబట్టి నౌ ప్రైస్ షుడ్ టేక్ ఎ పుల్ బ్యాక్. ప్రైస్‌కి ఖచ్చితంగా పుల్ బ్యాక్ తీసుకోవాలి తప్పదిప్పుడు. ఓకే. సో మీరిక్కడ ఎంట్రీ తీసేసుకుంటే అది ఇలా కొంచెం పైకి వెళ్ళి ఇలా కిందకొస్తుంది. మీ స్టాప్ లాస్ ఇంత దూరం ఉన్నా గానీ దిస్ ఇస్ అ వెరీ బిగ్ స్టాప్ లాస్. ఓకే. మీ కర్మ మంచిగుంటే అంటే లైక్ సపోజ్ ఇఫ్ యూ ఆర్ లక్కీ ట్రేడ్ మధ్యలో నుంచి రివర్స్ అయిపోతే ఇట్ ఈస్ ఫైన్. ఒకవేళ మీరు లక్కీ అవ్వకపోతే ఓకే. అది ఇలా వచ్చి కిందికే ఎళ్ళిపోతే కదా మీకు దబాయించి లాస్ అయితదని చెప్తున్నా. ఒకవేళ మీరు అదే ఒక పుల్ బ్యాక్ దగ్గర ఎంటర్ అయితే కిందికెళ్ళినా గానీ మీకు ఈ సర్టెన్ లాస్ చాలా చిన్నగుంటది. ఇది చాలా చిన్నగుంటది. మీకు లాస్ అయినా గూడా చిన్న లాస్ అయిపోతది. అదే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీకు అనవసరంగా లాస్ అయితది పెద్దగా. ఓకే. సో లెట్ ఇట్ బి ఎ వెరీ బిగ్ క్యాండిల్ బట్ వెయిట్ ఫర్ దట్ పుల్ బ్యాక్. పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఎంట్రీ తీసుకోండి. యూ విల్ హావ్ ఎ వెరీ గుడ్ మూవ్. ఒకవేళ మూవ్ రాకపోయినా గూడా మీ స్టాప్ లాస్ చాలా చిన్నగొస్తది. ఎనీహౌ యూ విల్ బి సేఫ్. ఎనీహౌ యూ విల్ బి సేఫ్. సేఫ్ ఉంటారు ఎక్కడికెళ్ళి. బ్రో అది ఈ పుల్ బ్యాక్ దగ్గర మన ఈ డామినెన్స్ ఛానల్ ఫామ్ అయితే లేకపోతే ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర తీసుకోవాలా? ఆ సీ బిగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ దగ్గర ఫామ్ అయితే తీసుకోవాలా? ఇక్కడ సీ పుల్ బ్యాక్ దగ్గర ఫామ్ అయితే తీసుకోవాలా? బ్రేక్‌ఔట్ దగ్గరనే తీసుకోవద్దనే చెప్తున్నాను నేను. టేక్ ఎంట్రీ అట్ దిస్ పుల్ బ్యాక్. ఇక్కడ ఈ డౌన్ ఫాల్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రైస్ పైకెళ్తుందో ఓకే. ఎప్పుడైతే ఇక్కడ డామినెన్స్ క్యాండిల్స్ ఫార్మ్ చేస్తుందో ఆర్ ఎల్స్ రిజెక్షన్ క్యాండిల్స్ ఫార్మ్ చేస్తుందో ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి మీరు. నేను ఎగ్జాంపుల్ చూపిస్తా ఇప్పుడు సపోజ్. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే క్లియర్‌గా అర్థమవుతది. సపోజ్ ఏమనుకుందాం ఓకే. ఆప్షన్ చార్ట్‌లో చూపించండి. ఆప్షన్ చార్ట్‌లోనే. నేను ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను ఆగండి. సో దిస్ ఇస్ స్పాట్. ఈ మూవ్ ఎప్పుడొచ్చింది మనకి 24,324 దగ్గర ఈ అగ్రెసివ్ మూవ్ వచ్చింది. కంప్లీట్‌లీ ఆల్ రైట్. ఇది మనకి ఆహ్, ఓకే. 215 దగ్గర వచ్చింది. నేను దీన్ని ఫస్ట్ 5 మినిట్స్‌లోకి షిఫ్ట్ చేస్తున్నాను. లెట్ అస్ సీ అట్ విచ్ క్యాండిల్ ఇట్ ఇస్. ఓకే. సో మీరు ఈ క్యాండిల్ దగ్గర ట్రేడ్ చేద్దాం అనుకున్నారు. ఓకే. ఐ విల్ మార్క్ దిస్ క్యాండిల్ వెయిట్. సపోజ్ మీరు ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇప్పుడు దీని హై బ్రేక్ అయితే మీరు ట్రేడ్ తీసుకుందామని ప్లాన్ చేస్తారు. ఓకే. లెట్ అస్ గో టు ది ఆప్షన్ చార్ట్ నౌ. ఇది ఎక్కడుంది? దిస్ ఇస్ అట్ 220 క్యాండిల్ ఇది. ఈ ప్రైస్ ఇక్కడ ఉంది కాబట్టి వాట్ ఈస్ ది నియరెస్ట్ స్ట్రైక్ ప్రైస్? స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 24,350 అనుకుందాం. లెట్ అస్ టేక్ అట్ ద మనీ టుడే. ఓకే. ఆర్ ఎల్స్ 300 కిందికి ఉంది.
ఓకే 300 ఆల్సో ఈజ్ నాట్ లెట్ us టేక్ 300 ఉంది 24,300 ప్రైస్ మనం చూద్దాం ఇప్పుడు. ఓకే 24,300 కాల్. 300 కాల్, ఇది 1 మినిట్లోనే ఉంది. వెరీ గుడ్. 220 ఇస్ ది క్యాండిల్. ఓకే 220 క్యాండిల్ ఇది ఫార్మ్ అయింది. 220కి ఇక్కడ చిన్నగా ఫాల్ వచ్చింది చూడండి, ఒకసారి గమనించండి మీరు. సి ఇక్కడ ఏదైతే ఆ కిందికి ఈ చిన్న ఫాల్ వచ్చిందో దట్ ఈస్ దిస్ ఫాల్ గైస్. ఓకే 1 మినిట్లో ఈ ఫాల్ అది. ఓకే వావ్ వెరీ గుడ్. దాని తర్వాత ప్రైస్ ఇలా పైకి వెళ్ళింది. ఓకే వెరీ గుడ్. సి గమనించండి ఇప్పుడు మీరు ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత అంటే దిస్ ఇస్ 225 క్యాండిల్. ఓకే 225 క్యాండిల్. ఇక్కడ 225 క్యాండిల్ ఏది దిస్ క్యాండిల్, అవునా? చలో ఇప్పుడు ఈ క్యాండిల్ ఫార్మ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ థింగ్ చూడండి, ఇంతగానం ప్రైస్ పైకి వెళ్ళింది. నౌ యూ అండర్స్టాండ్ మార్కెట్ ఇలా పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత పైకి వెళ్ళింది. ఓకే నేను సిన్స్ ఇంత పైకి వెళ్ళింది కాబట్టి దట్టు ఈ హైని బ్రేక్ చేసి వెళ్ళింది కాబట్టి దిస్ ఇస్ అ వెరీ అగ్రెసివ్ మూవ్. వెయిట్ ఫర్ దట్ పుల్ బ్యాక్. పుల్ బ్యాక్ వచ్చిందా, గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసిందా, దిస్ ఇస్ ద ప్లేస్ యూ షుడ్ టేక్ ది ఎంట్రీ. యాజ్ సూన్ యాజ్ దిస్ హై బ్రేక్స్ ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ కనుక మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటే ఏమయ్యేది అంటే ఈ పుల్ బ్యాక్లో మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుండే. దిస్ ఇస్ సో మచ్ రిఫైన్డ్ ఎంట్రీ. సపోజ్ చూడండి నేను ఏం చెప్తున్నా అంటే ఇలా అగ్రెసివ్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితే వెయిట్ ఫర్ దట్ పుల్ బ్యాక్ వచ్చిందా టేక్ ది ఎంట్రీ. నౌ యూ లుక్ ఫర్ దట్ మూవ్. ఇప్పుడు ఒక్కసారి ఆ మూవ్ని గమనించండి మీరు, ఎంత పెద్ద మూవ్మెంట్ వచ్చిందో. బ్యాక్ అనేది 1 మినిట్ లో చూడాలా 5 మినిట్స్ లో చూడాలా? మనం ఇక్కడ ఎక్కడున్నాం? 1 మినిట్. దట్స్ ఇట్. ఆప్షన్ చార్ట్ అంటేనే 1 మినిట్. నాకు వేరే ముచ్చటం లేదు. మీరు ఆప్షన్ చార్ట్ 5 మినిట్స్ ఓపెన్ చేస్తా అంటే అది మీ కర్మ. నేనైతే ఓపెన్ చేయను. నేను చెయ్యను, మీరు ఓపెన్ చేయొద్దు కూడా. బ్రో Strictly ఈ speaking. 1420 దగ్గర ఎందుకు ఎంట్రీ కావద్దు మరి? 1420 దగ్గర ఇక్కడ నుంచే పుల్ బ్యాక్ ఇచ్చింది కదా. అరే బాస్ దిస్ ఇస్ ది ఎంట్రీ క్యాండిల్ కదా. ఇది ఒక ఇక్కడ ఎంట్రీ. దీంట్లో ఆప్షన్ చార్ట్ లో 1 మినిట్ లా కింద ఇక్కడ చూడండి. ఇదా ఇక్కడ నుంచి ఇది పుల్ బ్యాక్ కదా. అవ్వండి వాట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? తీసుకోండి ఎంట్రీ తీసుకోండి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఓకే అదే నేను ఏమంటున్నా అంటే ఇలా కంటిన్యూస్ గా ఫామ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు అని చెప్తున్నా. వై అని అంటే మార్కెట్ కి టైం అయిపోయింది కదా. అది అంత మంచిగా పైకి పోయినప్పుడు దబాయించి కిందికి వస్తుంది. అది అర్థం చేసుకోండి మీరు. ఓకే సపోజ్ ఏమనుకుందాం మనం. ఓకే లెట్ us see an అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ థింగ్. ప్రైస్ ఇక్కడ ఒక జోన్ లో ఇరుక్కపోయింది. లాట్ ఆఫ్ టైం ఇక్కడ ఇరుక్కపోయింది. దాని తర్వాత సడన్లీ ఇట్ గేవ్ అ వెరీ గుడ్ క్లోజింగ్. వెరీ గుడ్. ఇట్ ఈస్ అ మస్ట్ టేకింగ్ ఎంట్రీ ఇక్కడ. ఓకే సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. సో మీరు ఈ హై బ్రేక్ అయిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హై అయితే బ్రేక్ కాలేదు, రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. లక్కీ ఫీల్ అవ్వండి. ఎందుకంటే ప్రైస్ పుల్ బ్యాక్ ఇచ్చిందా మీరు అర్థం చేసుకోండి. ప్రైస్ ఇలా వెళ్ళింది, పుల్ బ్యాక్ ఇచ్చిందా. అండర్స్టాండ్ ది అగ్రెసివ్ మూవ్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు కమ్. పక్కా ప్రైస్ పైకి వెళ్తుంది పుల్ బ్యాక్ ఇస్తే. మీకు పుల్ బ్యాక్ అనేది ఒక కన్ఫర్మేషన్ గైస్. తీసుకోరా బాబు ట్రేడ్, నేను వస్తున్నా పైకి అనేది మీకు చెప్పి పోతుంది అక్కడ. ఓకే పుల్ బ్యాక్ మీరు ఎంట్రీ తీసుకునే ముందు ఒక్కటి థింగ్ మళ్ళీ రిఫైన్ చేసి చెప్తాను చూడండి. మీరు ఎంట్రీ తీసుకునే ముందు పుల్ బ్యాక్ ఉందా లేదా దీన్ని మీరు ఒక కన్ఫర్మేషన్ లాగా యాడ్ చేసుకోండి. బస్ చాలా ఇక ఇంతకంటే మంచిగా నేను చెప్పలేను. అంటే మీరు 1 మినిట్లో ఎంట్రీ తీసుకునే ముందు నా ఎంట్రీకి ముందు నాకు పుల్ బ్యాక్ కనిపిస్తుందా లేదా అది చెక్ చేసుకున్న తర్వాత ఎంట్రీ తీసుకోండి. దాని తర్వాత మీ ఇష్టం. ఇంకా పుల్ బ్యాక్ రాని దాని తర్వాత ఎంట్రీ తీసుకోండి. ఆఫ్టర్ ది పుల్ బ్యాక్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. ఓకే ఈ పుల్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. రన్నింగ్ లోనే ఎంటర్ అయిపోయారు అనుకుందాం. ఓకే బై ఛాన్స్ సడన్ గా క్లిక్ అయిపోయింది. మీరు ఇక్కడ రన్నింగ్ క్యాండిల్ లోనే ఇక్కడ ఎంట్రీ అయిపోయారు అనుకుందాం. ఓకే సరే ఇక్కడ ఎంట్రీ అయిపోయారు, మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళింది. యూ ఫెల్ట్ లక్కీ. ఇన్ కేస్ కిందికి వచ్చి ఉంటే మాత్రం మీ స్టాప్ లాస్ ఎంత డీసెంట్గా ఉంటుంది గైస్. అర్థం చేసుకోండి ఒకసారి. పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ తీసుకుంటూ వచ్చే బెనిఫిట్ ని మీరు గమనించండి. ఇన్ కేస్ మీరు ప్రైస్ కనుక కిందికి వస్తే ఈ డిస్టెన్స్ మీకు ఎంత చిన్నది, 2 or 3 పాయింట్స్ పోతే పోయింది. ఓకే బికాస్ స్టాప్ లాస్ మీరు ఎక్కడ పెడతారు? రీజనబుల్ ప్లేస్. ఈ ప్లేస్ దాటేసే ప్రైస్ అగ్రెసివ్గా కిందికి వెళ్తుంది. ఓకే నేను చెప్తాను వై ఐ పుట్టింగ్ దిస్ ప్లేస్ స్టాప్ లాస్. నేను ఎందుకు ఈ ప్లేస్ స్టాప్ లాస్ పెడుతున్నాను అంటే ఎనీహౌ ఇక్కడ నుంచి ఒక కంప్లీట్ ఇప్పుడే చెప్తా చూడండి. నేను ఇక్కడ స్టాప్ లాస్ ఎందుకు పెడతా. గమనించండి ఈ ప్లేస్ నుంచి అయితే ప్రైస్ కిందికి వెళ్ళట్లేదు, అవునా? ఈ ప్లేస్ నుంచి అయితే ప్రైస్ కిందికి అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే అగ్రెసివ్ ఇక్కడ బయర్ పుష్ చేస్తున్నాడు. వాడు ఇక్కడికి వస్తే వాడు పైకి నూగేస్తున్నాడు సింపుల్గా. ఓకే సో ఇప్పుడు బయర్ ఎక్కడ ఉన్నాడు? ఈ ప్లేస్ దగ్గర ఉన్నాడు, అవునా? ఈ ప్లేస్ దగ్గర ఉన్నాడు. సెల్లర్ ఇప్పుడు ఈ ప్లేస్ ని దాటేస్తే ఇప్పుడు ఏమవుతుంది? బయ్యర్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది, అవునా?
వాడు ఇక్కడ నుంచి ప్లేస్ చేస్తున్న ఆర్డర్ని వాడిని దాటేస్తే ఇక్కడ సెల్లర్ కనుక గట్టిగా ఉంటే వాడిని స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఓకే, ప్రైస్ కిందికి వెళ్ళిపోతుంది. వాడు వాడు బయర్ ఎగ్జిట్ అయిపోతాడు. అప్పుడు ప్రైస్ ఇంకా కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, సో కరెక్ట్ ప్లేస్ ఏది స్టాప్ లాస్ పెట్టడానికి? ఈ ప్లేస్. నేను ఏమంటున్నా అంటే నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నువ్వు స్టాప్ లాస్ ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? నువ్వు ఈ ప్లేస్ అనే పెట్టాలి, తప్పదు నీకు. ఎందుకంటే ప్రైస్ పుల్ బ్యాక్ తీసుకుంటే మాక్సిమం ఈ ప్లేస్ వరకు పుల్ బ్యాక్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ ప్రైస్ ఒకవేళ బయర్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ యాక్టివ్ ఉన్నాడు, సో మీరు స్టాప్ లాస్ పెట్టాలంటే ఖచ్చితంగా ఇక్కడనే పెట్టాలి స్టాప్ లాస్ మీది. ఓకే, సో ఈ ప్లేస్ ఇది ఎంత పెద్ద స్టాప్ లాస్ అవుతుంది? ఇది మీకు 10, 15, 20 పాయింట్ ఐ డోంట్ నో, జస్ట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ లెట్ us see this is 105 అనుకుందాం, ఇది మనకి 95 అనుకుందాం, మీకు 10 పాయింట్స్ ఆఫ్ స్టాప్ లాస్ వస్తుంది. 1 minute టైం ఫ్రేమ్ 10 పాయింట్స్ ఆఫ్ స్టాప్ లాస్. హౌ డేర్ యూ టేక్? మీకు ఇంత ధైర్యం ఉంటే మీరు 1 minute 10 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకే, సో దట్ ఈస్ వై మీరు పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే మీ స్టాప్ లాస్ ఇది. ఓకే, కర్మగాలి ప్రైస్ నిజంగా ఇంత సెల్లింగ్ వచ్చి కిందికే పోతే పోయింది మీ స్టాప్ లాస్. ఎంత చిన్న స్టాప్ లాస్ పోతుంది? 5 పాయింట్స్ 3 పాయింట్స్ పోతుంది. సో మీరు ఎంట్రీ తీసుకునే ముందు మార్కెట్లో పుల్ బ్యాక్ ఉందా లేదా 1 minute టైం ఫ్రేమ్లో ఆప్షన్ చార్ట్లో, దాన్ని మీరు గమనించండి. హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, దట్స్ ఇట్. దాని తర్వాత జస్ట్ ఎంజాయ్ ది మూవ్. నేను ఏమంటున్నాను, దాని తర్వాత మూవ్ ఎంజాయ్ చేయండి అంతే. పుల్ బ్యాక్ తర్వాత మీరు ఎంట్రీ తీసుకోండి, మూవ్ ఎంజాయ్ చేయండి. వస్తే పెద్ద మూవ్, రాకపోతే చిన్న స్టాప్ లాస్. ఎట్లా మీ బెనిఫిటే. ఓకే, సో సి గైస్, మనం ఎలా థింగ్స్ని కనెక్ట్ చేస్తున్నామో చూడండి. ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తున్నామంటే ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. నేను స్పాట్లో చూపిస్తున్నాను, స్పాట్లో ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని చెప్పేసి ఫస్ట్ మనం యాంటిసిపేట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఒక ట్రేడ్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకే, సెకండరీ థింగ్ ఏంటంటే మనం 5 minutesలో కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, ఇది నిజంగా బ్రేక్ చేస్తుంది, ఓకే పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. థర్డ్ థింగ్, మనం ఆప్షన్ చార్ట్లో మనం 1 minute ఎంట్రీ తీసుకుంటున్నాం. ఇట్లా గైస్ ఒక ట్రేడ్ ఫామ్ అయ్యేది ఇలాగనమాట. బేసికలీ దిస్ ఇస్ హౌ ఎ ట్రేడ్ ఫార్మ్స్. సెకండ్ పాయింట్ చెప్పండి ఒకసారి. ఓకే, ఫస్ట్ థింగ్ మనం ఒక ట్రేడ్ని ఐడెంటిఫై చేస్తున్నాం. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఎక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో మనం కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఓకే, చెప్పండి. కన్ఫర్మేషన్ అంటే అది ఎలా బ్రో? ఏ టైప్? కన్ఫర్మేషన్ ఏంటి ఎలాగని అడుగుతారండి బ్రో, ఇంత దూరం వచ్చినాక. దట్ ఈస్ ది క్యాండిల్ కన్ఫర్మేషన్. ఓకే, క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం. లెట్ దిస్ డామినెన్స్ ఆర్ ఎల్స్ ఈ రిజెక్షన్ క్యాండిల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, తీసుకున్న తర్వాత మనం 1 minute ఇలాంటి పుల్ బ్యాక్ దగ్గరని మనం ఎంట్రీ తీసుకుంటున్నాం. దిస్ పుల్ బ్యాక్ విల్ లీడ్ టు ఎ వెరీ బిగ్ మూవ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఇలా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మాత్రం మీరు దేర్ విల్ బి సిచ్యువేషన్స్ వేర్ యూ షుడ్ మీరు ఒక ప్లేస్లో భయపడాలి, ఒక ప్లేస్లో భయపడద్దు. వై? బికాస్ మీకు నిజంగా ఇంత పెద్ద టార్గెట్ వ్యూ అనేది ఉంటే మీరు మధ్యలో వచ్చే టెంపరీ పుల్ బ్యాక్స్కి భయపడొద్దు. మీకు ఇంత పెద్ద వ్యూ లేకపోతే భయపడండి, ఎగ్జిట్ అయిపోండి, దట్స్ ఇట్. రెండు మంచివే, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ రెండు మంచివే. మీకు టార్గెట్ స్పాట్లో పెద్ద టార్గెట్ ఉంటే, వెయిట్ నేను డ్రా చేస్తాను, సారీ వెయిట్. ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అబ్బా. నేను 15 minutesలోకి వెళ్తా. యా వెయిట్ కొంచెం, దీన్ని నేను మీకు ఒక థింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఏమనుకున్నారు, ప్రైస్ ఇలా పడ్డది, ఇలా పైకి వెళ్ళింది, మళ్ళీ పడ్డది, ఇట్ ఈస్ ఫార్మింగ్ అ డబుల్ బాటమ్ అని మీకు అనిపించింది. ఓకే, అండ్ మీకు ఏమనిపించింది, ప్రైస్ ఈ ఏరియాని బ్రేక్ చేస్తే కిందికి వెళ్తలేదు, సో సమ్ బయర్ ఇస్ దేర్ హియర్. మీరు కొంచెం ఇలా డ్రాగ్ చేస్తే ఈ జోన్ ఇలా, సారీ మనం జోన్ డ్రా చేస్తాను. సో మీకు ఏమనిపించింది, ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని అనిపించింది. ఓకే, మీరు కొంచెం దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే జస్ట్ అండర్స్టాండ్, ఇక్కడ నుంచి కూడా ప్రైస్ అలా వెళ్ళింది పైకి. ఓకే, సో యా సమ్ బయర్ ఇస్ దేర్ హియర్. ఈ జోన్ కిందికి బ్రేక్ అయితే మీరు కిందికి ఎగ్జిక్యూట్ చేస్తారు, ఈ జోన్ పైకి బ్రేక్ అయితే మీరు పైకి ఎగ్జిక్యూట్ చేస్తామని మీరు ఫిక్స్ అయిపోయారు. ఓకే, నౌ వాట్ యుల్ డూ. ఓకే, ఇక్కడ లేక కన్ఫ్యూజన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఓకే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ట్రేడ్ వెతకాను, బికాస్ నేను టోటలీ మార్కెట్ మీద లేకుండే. నేను ఉంటే
ఇది నేను బ్యాక్ టెస్టింగ్ చేసి చెప్తున్నాను. నేను ఇంత పర్ఫెక్ట్గా ట్రేడ్ పట్టేటోనో నాకు తెలియదు. ఓకే, బికాస్ వీ నెవర్ నో గైస్, మార్కెట్ ఎలా ఫామ్ అవుతుందో వీ నెవర్ నో. ఈ ఫామ్ అయిన తర్వాత నేను చెప్తున్నా ఇప్పుడు. ఓకే, యూ విల్ ఆల్సో టెల్, పెద్ద పెద్ద ట్రేడర్స్ కూడా చెప్తారు. బట్ ఆ లైవ్ మార్కెట్లో నేను ఎలా యాక్ట్ చేస్తున్నాను దట్ విల్ బి డిఫరెంట్. ఓకే, నేను డిఫరెంట్గా యాక్ట్ చేయొచ్చు. బట్ సిన్స్ ఇది ఫార్మ్ అయింది కాబట్టి లెట్ అస్ సీ వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. మార్కెట్ ఏమైంది, ఇంత కిందికి వచ్చింది. ఓకే, ఇంత కిందికి వచ్చింది. నౌ మార్కెట్కి ఒక కన్ఫ్యూజన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు ఏంటి, ఈ ప్లేస్ని బ్రేక్ చేస్తే ప్రైస్ కిందికి వెళ్తుంది, లేదా ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే ప్రైస్ పైకి వెళ్తుంది. 2 things ఆర్ దే. అవునా, 2 things ఆర్ పాసిబుల్ ఫర్ నౌ. నేను ఇప్పుడు ఇది బ్రేక్ చేయాలంటే ఏం కావాలి, మార్కెట్లో నాకు ఈ ఈ పర్టికులర్ డోజీ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి నాకు ఒక 5 minutes క్యాండిల్ పైకా కిందికా కావాలి. నేను ఇప్పుడు డోజీ క్యాండిల్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. బేసికల్లీ ఐ వాంట్ టు ట్రేడ్ డోజీ క్యాండిల్ నౌ హియర్. ఓకే, ఇప్పుడు నేను ఏంటి హైని లోన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు హైని బ్రేక్ చేసి నాకైతే ఒక 5 minutes క్యాండిల్ కావాలి, లేదా లోని బ్రేక్ చేసి నాకు ఒక 5 minutes క్యాండిల్ కావాలి. ఓకే, నేను ఇప్పుడు దాన్ని 5 minutesలోకి షిఫ్ట్ చేస్తున్నా. నేను ఫస్ట్ ట్రేడ్ని ఐడెంటిఫై చేసిన ఇక్కడ. ఓకే, నేను పైకి ట్రేడ్ చేస్తే పైకి, కిందికి పోతే కిందికి నేను రెడీగా ఉన్నా. ఓకే, ఇప్పుడు నేను 5 minutesలోకి వెళ్తున్నా. 5 minutesలో నాకు ఏమైంది, ఓకే, నా డోజీ క్యాండిల్ని అంటే ఈ లాస్ట్ త్రీ క్యాండిల్స్ని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఈ క్యాండిల్. ఓకే, సి గైస్, నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నా అంటే మీకు ఈ 3 క్యాండిల్స్ని కలిపితే, ఈ 3 కన్ఫ్యూజన్ క్యాండిల్స్ని కలిపితే అక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో ఆ పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. దట్ 15 minutes దట్ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది బేసికలీ. ఓకే, వెయిట్, నేను చెప్పడం బాగుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వడం బాగుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ మీకు ఏదైతే కనిపిస్తుందో, ఈ రెడ్ కలర్ క్యాండిల్ మీకు ఏదైతే కనిపిస్తుందో, ఇది మీకు ఫామ్ అవ్వడానికి ఈ 3 క్యాండిల్స్ పట్టిందని చెప్తున్నాను నేను బేసికలీ. ఓకే, బికాస్ వీఆర్ ఇన్ 5 minutes. 5 minutesకి 3 క్యాండిల్ కలిపితే 15 minutesలో 1 క్యాండిల్ ఫామ్ అవుతుంది. అవునా, సో ఇప్పుడు ఏమైందంటే ఆ హైని బ్రేక్ చేసి నా క్యాండిల్ క్లోజ్ కూడా అయిపోయింది. వెరీ గుడ్, ఇప్పుడు నాకు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. నేను ఇప్పుడు పైకి రేట్ ఎగ్జిక్యూట్ చేయాలి. డన్, ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి, 5 minutesలో క్యాండిల్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు 1 minute ఓపెన్ చేయాలి. అవునా, నేను 1 minute ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసేసిన. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, కన్ఫర్మేషన్ కూడా దొరికిపోయింది నాకు. నేను ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ దట్ ఎంట్రీ అట్ దిస్ పుల్ బ్యాక్, అండర్స్టాండ్, ట్రేడ్ విల్ రష్ లైక్ దిస్. మీరు పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ తీసుకోకుండా ఇలా టాప్లో ఎంట్రీ తీసుకుంటే, ఓకే, సపోజ్ ఇలా ఫార్మ్ అవుతుంది, మీరు ఇలా చలో ఇంకేం దాటేసింది కదా అని చెప్పేసి మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ కొంచెం పైకి వెళ్ళింది, దాని తర్వాత ఇంత పుల్ బ్యాక్ వచ్చింది, స్టాప్ లాస్ ఇట్టినట్టే కదా. అల్టిమేట్లీ ట్రేడ్ పైకి పోయింది. అల్టిమేట్లీ యూ ఆర్ రైట్, యువర్ ఎంట్రీ టైమ్ ఈస్ రాంగ్. మీరు కరెక్టే, మీరు ట్రేడ్ పైకే ఉండే, కానీ మీరు ఎంటర్ చేసిన టైం తప్ప అక్కడ. ఓకే, సో దాన్ని ఎలా మీరు సరిదిద్దుకోవాలంటే, ఇలా కంటిన్యూస్గా మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు, ఒక హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడు వెయిట్ ఫర్ దట్ బ్లడీ పుల్ బ్యాక్. ఒక్కసారి పుల్ బ్యాక్ వచ్చిందా, బాణం ఎట్లయితే మనం వెనక్కి గుంజి వదులుతామో అట్లనే గైస్ ఇది సేమ్. అలా వెనక్కి గుంజి వదిలితే యూ విల్ ఫైండ్ అ మూవ్. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్స్ మీద మ్యాటర్ ఏమి ఉంటుంది, మీరు టార్గెట్ని ఎక్కడ పెడతారు. ఓకే, సపోజ్ నేను నా టార్గెట్ని నేను ఇక్కడ పెట్టిన, ఇక్కడ పెడితే నేను యాజ్ సూన్ యాజ్ దిస్ ప్లేస్ హిట్స్ నేను ఎగ్జిట్ అయిపోతా. నా టార్గెట్ ఇక్కడ ఉంటే మధ్యలో ఎన్ని పుల్ బ్యాక్స్ ఉన్నారని నేను భయపడా. అంతే కదా, టార్గెట్ విల్ మేక్ ద డిఫరెన్స్ హియర్. అగైన్ నా టార్గెట్ డిఫరెన్స్ చేస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ టార్గెట్ పెడితే మధ్యలో ఏమన్నా పుల్ బ్యాక్స్ రాని ఏమన్నా చేసుకోవడం నాకు సంబంధమే లేదు. అప్పుడు స్టాప్ లాస్ మూవ్ చేయరా బ్రో పైకి? మూవ్ చేయాలి తప్పదు. ఇప్పుడు నేను ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టినా, ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇప్పుడు ఈ మూవ్ అయిపోయింది, దాని తర్వాత ఇలా మెల్లమెల్లగా పైకి వెళ్తుంది. నౌ ఐ విల్ బ్రింగ్ ద స్టాప్ లాస్ టు హియర్. ఇలా పైకి వెళ్ళింది, ఇలా పుల్ బ్యాక్ దగ్గరకు వచ్చింది. ఓకే, ఈ పుల్ బ్యాక్ నుంచి మళ్ళీ ప్రైస్ ఇలా బ్రేక్ చేసింది. ఓకే, బ్రేక్ చేసింది. ఇప్పుడు నా స్టాప్ లాస్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, కానీ మీరు ఒక్కటి గమనించండి, మీరు ఒక్క థింగ్ని గమనించండి గైస్. నేను ఎందుకు పుల్ బ్యాక్ అంటున్నా అంటే, ఒక్కసారి పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ అవుతే అక్కడ నుంచి వచ్చే ఆ మూవ్ చూడండి గైస్. పుల్ బ్యాక్ వచ్చిందా, సీ దట్ మూవ్. పుల్ బ్యాక్ వచ్చిందా, సీ దట్ మూవ్. ఇది ఓకే, నేను లక్కలా మీకు ఇప్పుడు చూపించగలుగుతున్నా. ఎవ్రీ టైం పుల్ బ్యాక్ దగ్గరనే అగ్రెసివ్ మూవ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పుల్ బ్యాక్ కాడ నుంచే మంచి మూవ్ స్టార్ట్ అవుతుంది. నిజంగా మార్కెట్ మూవ్ అవ్వాలనుకున్నప్పుడు, అది నిజంగా మార్కెట్ ట్రెండింగ్ ఉన్నప్పుడు మాత్రమే, దీన్ని మైండ్లో పెట్టేసుకోండి. ఓకే, అండ్ ది మార్కెట్ ప్రస్తుతానికి ఇది ఏదైతే ఉందో దిస్ ఈస్ సమ్వాట్ అ బిట్ డేంజరస్ గైస్. అంటే ఒక్కొక్క క్యాండిల్ లెంత్ వచ్చేసి 20 points. ఓకే, ఒక్కొక్క క్యాండిల్ లెంత్ వచ్చేసి 20 points ఇన్ 1 minute. దిస్ ఇస్ సమ్వాట్ డేంజరస్ ఓన్లీ. ఓకే, బికాస్ ఇట్లాంటి సేమ్ మూమెంటే
బడ్జెట్ డే రోజు అయింది. ఓకే, ఒక్కొక్క క్యాండిల్ పెద్ద పెద్దగా ఫామ్ అయిపోతుంది, స్టాప్ లాస్ పెట్టే టైమే దొరకట్లేదు. ఓకే, సో ఇన్సేన్ వాలటిలిటీ ఉండే, అది హిట్ అయిపోయింది. దట్ 1-2 ట్రేడ్స్ డజంట్ డిఫైన్ ది ది కెపాసిటీ ఆఫ్ యూ. నాకు ఇదే అనిపించింది. ఒక్క బ్యాడ్ అంటే 1-2 బ్యాడ్ డేస్ నీ కన్సిస్టెన్సీని, నీ మైండ్ సెట్ని బ్రేక్ చేయలేదు కేశవ్. యూ నో వాట్ యు ఆర్. ఓకే, సో మేజర్లీ ఎంటర్ అట్ దట్ పుల్ బ్యాక్. నౌ నేను మీకు ఇంకొక థింగ్ కూడా చెప్తున్నా. సపోజ్ మీరు ఏం చేశారు, మీరు 5 minutesలో మార్కెట్ కిందికి పడుతుంది అనుకున్నారు. మీరు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మార్కెట్ కిందికి పడుతుంది, ఇక్కడ ఒక డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అయింది. సపోజ్ ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకుందాం. ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకుందాం. ఇప్పుడు మీరు ఏంటి, ఇప్పుడు మీరు కిందికి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, అవునా? నౌ సిన్స్ ద ట్రెండ్ ఇస్ నెగటివ్, ప్రైస్ కూడా కిందికి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు ఈ ప్యాటర్న్ని 5 minutesలో మీరు ట్రేడ్ చేసేయచ్చు. మీరు 1 minute వెళ్ళిపోండి, పుట్ ఆప్షన్ ఓపెన్ చేయండి, కథం, ట్రేడ్ టేక్ ద ట్రేడ్ దట్ పుల్ బ్యాక్. ఎంత బ్యూటిఫుల్ ట్రేడ్ వస్తుంది తెలుసా గైస్, నేను చెప్తున్నా కదా. వెన్ స్పాట్ ఇస్ బేరిష్, స్పాట్ కిందికి వెళ్తున్నప్పుడు ఓకే ట్రేడ్ చేయండి. అప్పుడు నాకు వచ్చి చెప్పండి, బ్రో ఏంది బ్రో మ్యాడ్నెస్ అసలు అని చెప్తారు. బికాస్ మార్కెట్ పైకి వెళ్తే ఇలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్తుంది కదా, దిస్ ఇస్ లైక్ అ స్టెప్స్. ఓకే, స్టెప్స్ ఎక్కుతూ వెళ్తుంది ఇలా పైకి. మార్కెట్ కింద పడితే దర ఇలా పట్టేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు బడ్జెట్ డేదే చూపిస్తా, ఆ ఫాల్ చూపిస్తా. హలో బ్రో, హలో. యా, మీరు 1 minute పుల్ బ్యాక్ అని చెప్పి చూడండి బ్రో. ఆ పుల్ బ్యాక్ లో కూడా మన గ్రీన్ క్యాండిల్ వచ్చినాకనే కదా బ్రో దాన్ని హై బ్రేక్ చేసినాక గ్రీన్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ. ఈ డామినెన్స్ గ్రీన్ క్యాండిల్ ఆర్ ఎల్స్ ఈ రిజెక్షన్ గ్రీన్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి అగైన్. ఎందుకంటే ఈ రెండే మన ఎంట్రీ క్యాండిల్స్. మీరు ఎంట్రీ తీసుకుంటే ఓన్లీ డామినెన్స్ ఆర్ రిజెక్షన్ క్యాండిల్ పైన మాత్రమే మీరు ఎంట్రీ తీసుకోవాలి, లేకపోతే మీరు అస్సలు తీసుకోవద్దు ఎంట్రీ. ఎందుకంటే కన్ఫ్యూజన్ క్యాండిల్ గ్రీన్ ది ఫార్మ్ అయితే లాభం ఏంటి? అసలు ఉన్నాయా 3 రకాల క్యాండిల్స్, డామినెన్స్ క్యాండిల్, రిజెక్షన్ క్యాండిల్, కన్ఫ్యూజన్ క్యాండిల్. కన్ఫ్యూజన్ ఫార్మ్ అయితే అది ప్రైస్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది దానికే అర్థమవుతుంది. మీరు మధ్యలో ఎంట్రీ తీసుకుంటే వచ్చే లాభం ఏంది? సో అది డామినెన్స్ క్యాండిల్ అయినా కావాలి, లేకపోతే రిజెక్షన్ క్యాండిల్ అయినా కావాలి. ఆ పుల్ బ్యాక్ దగ్గర ఈ 2 క్యాండిల్స్ ఫామ్ కావాలి బేసికలీ. మీరు 15 minutesలో ఎంట్రీ చూస్తున్నారా, మీరు 5 minutesలో కన్ఫర్మేషన్ తీసుకుంటున్నారా, ఏమైనా కానివ్వండి, నాకు మాత్రం మీరు ఎంట్రీ తీసుకుంటే బేసికలీ కన్ఫర్మేషన్ తీసుకున్నా ఆర్ ఎల్స్ ట్రేడ్ పట్టినా. నేను ఏమంటున్నాను అంటే సపోజ్ ఇక్కడ మీకు ఇది ఒక డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది డామినెన్స్ క్యాండిల్ కాబట్టి నేను ఎంట్రీ తీసుకుంటున్నా అక్కడ. సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ది ఎంట్రీ హియర్. ఓకే, రిజెక్షన్ క్యాండిల్ ఫార్మ్ అయినా కూడా నేను ఎంట్రీ తీసుకుంటుండే. కన్ఫ్యూజన్ క్యాండిల్ ఫార్మ్ అయితే నేను ఎందుకు ఎంట్రీ తీసుకుంటా, పనేం లేక అక్కడ, అవునా? సో మీరు ట్రేడ్ని ఐడెంటిఫై చేసినా కానీ ఇట్ షుడ్ బి అ డామినెన్స్ ఆర్ రిజెక్షన్ క్యాండిల్. ఓకే, అట్ ద ప్లేస్, ఈ ప్లేస్ దగ్గర బేసికలీ ఇమాజిన్ మీరు ఈ ప్లేస్కి ప్రైస్ రాగానే నేను పైకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకుంటున్నారు, పైకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దామని అనుకుంటున్నారు. నా నేను ఏమంటున్నా అంటే ఈ ప్లేస్ ఇలా పైకి వెళ్తుందని మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక డామినెన్స్ క్యాండిలా లేకపోతే ఒక రిజెక్షన్ క్యాండిలా ఫామ్ కావాలని చెప్తున్నా. మరీ కంప్లీట్గా ఇక్కడనే కాదు కానీ ఈ ప్లేస్లో కానీ. ఓకే, సపోజ్ ఇక్కడ కంటిన్యూస్గా 2-3 క్యాండిల్స్ కన్ఫ్యూజన్ ఫామ్ అయ్యాయి, సడన్లీ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యింది. ఎస్, దట్ ఈస్ ది పాయింట్ టు టేక్ ది ఎంట్రీ. ఓకే, సో వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత మీకు ఒకవేళ అక్కడ ఎంట్రీ దొరికితే దట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ టేకింగ్. ఓకే, సో ఇక్కడ మీకు ఎంట్రీ క్యాండిల్ కన్ఫ్యూజ్ చేసింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, దీని హైని దాటితే 5 minutesలో ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఆ క్యాండిల్ కూడా డామినెన్స్ ఆర్ రిజెక్షన్ క్యాండిలే ఉండాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవాలి కదా 1 minute టైం ఫ్రేమ్లో. 1 minute టైం ఫ్రేమ్లో పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా కూడా ఆ పుల్ బ్యాక్ దగ్గర డామినెన్స్ క్యాండిల్ ఆల్వేస్ రిజెక్షన్ క్యాండిల్స్ మాత్రమే ఫామ్ అవ్వాలి. ఇందులోనే ఉంది గైస్, ట్రేడింగ్ అంతా ఇందులోనే ఉంది. ఓన్లీ 2 క్యాండిల్స్, స్ట్రిక్ట్లీ 2 క్యాండిల్స్. రిజెక్షన్ క్యాండిల్ అంటే అలా షూటింగ్ స్టార్ ఫామ్ అయినా తీసుకోవచ్చు. షూటింగ్ స్టార్ ఎందుకు ఫామ్ అయితే తీసుకుంటారు బ్రో? షూటింగ్ స్టార్ ఎక్కడ అంటున్నారు మీరు? వేర్ ఎంట్రీలో సపోజ్ ఇగో ఎవడో నాకు తెలియదు, మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మూడ్ బాగాలేదు, ప్లీజ్ కొంచెం ఐఎమ్ సారీ, బట్ ఓకే లిజన్. 1 minute ప్రైస్ యాక్షన్ బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ షూటింగ్ స్టార్ అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది, అవునా? రెడ్ కలర్ షూటింగ్ స్టార్. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోండి, లాభం ఏంటి? ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ దిస్ హై,
ఇలా ఫామ్ అయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ ఎంట్రీ. వై? ఇది పుల్ బ్యాక్ అవుతుంది, ప్రైస్ పైకి వెళ్తుంది, ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ ఎంట్రీ. ఓకే, సో మీరు అలా అలా అర్థం చేసుకోవాలి గైస్. సపోజ్ ఇలా అప్ సైడ్లో ప్రైస్ గనక ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయితే దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ పుల్ బ్యాక్. ఓకే, అది ఒక షార్టర్ టైం పుల్ బ్యాక్ అవుతుంది ఖచ్చితంగా. అది మళ్ళీ ప్రైస్ హైని బ్రేక్ చేస్తే దట్ ఈస్ ది టైమ్ టు టేక్ ది ఎంట్రీ ఓన్లీ. బ్రో మళ్ళీ పుల్ బ్యాక్ దగ్గర చెప్పినావు కదా అంటే ఓకే గైస్, మిస్ అయిపోయింది. స్టాప్ లాస్ ఇక్కడికే వచ్చింది కదా మీకు, అల్టిమేట్లీ స్టాప్ లాస్ అయితే దగ్గరనే దొరికింది కదా మీకు. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం ఎందుకు ఇట్లా పుల్ బ్యాక్ చూస్తున్నాం, మనం ఎందుకు ఇట్లా లైక్ రిజెక్షన్ క్యాండిల్స్ చూస్తున్నాం అంటే బేసికల్లీ మనకి స్టాప్ లాస్ చిన్నగా రావడానికి. అండర్స్టాండ్ దట్ రీజన్. స్టాప్ లాస్ చిన్నగా రావాలి మనం రిస్క్ చేస్తే చిన్న రిస్క్ చేయాలి, ప్రాఫిట్ తీస్తాం కదా దబాయించి ప్రాఫిట్ తీయాలి. దట్ ఈస్ ది మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో అలా ఉంటుంది అనమాట. సో నౌ సి, ఎలాగైతే నేను దీన్ని హైయర్లో ప్యాటర్న్ అని అన్నాను, సేమ్ వే మార్కెట్ కిందికి వస్తే ఇలానే వస్తుంది. దీన్ని మనం ట్రెండ్ అంటాం. బేసికలీ హైయర్ అంటే అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్. ఓకే, అప్ ట్రెండ్ అంటే ఇది, డౌన్ ట్రెండ్ అంటే ఇది ఏంటి ఇప్పుడు, ఇదొక లో, ఇదొక హై. ఓకే, ఇది ఏమవుతుందంటే లోవర్ హై అవుతుంది. లోవర్ హై ఎందుకు మనం దీన్ని లోవర్ హై అంటున్నాం అంటే ప్రైస్ కిందికి పోతుంది కాబట్టి. ఓకే, లోవర్ హై ఇది మనకి లోవర్ లో అవుతుంది. మళ్ళీ ఇది ఒక లోవర్ హై, ఇది లోవర్ లో. ఓకే, అలా ప్రైస్ కిందికి వస్తుంది అనమాట. సో ప్రైస్ కిందికి వెళ్తే ఇలానే రావాలి, ప్రైస్ పైకి వెళ్తే ఇలానే పైకి వెళ్ళాలి. ఈ మధ్యలోనే సపోజ్ ఇఫ్ దిస్ ఇస్ అ డే టైం ఫ్రేమ్, ఈ మధ్యలోనే చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. 15 minutes లో చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి, ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ ప్రతి ఒక్కటి ఫామ్ అవుతాయి. ఓకే, నేను ఏమంటున్నా అంటే ఎవ్రీ మూవ్ ఇస్ ర్యాండమ్, బట్ ర్యాండమ్ మూవ్స్ కలెక్టివ్లీ కెన్ గివ్ అప్ అ నోన్ ప్యాటర్న్. దట్ ఈస్ దిస్ ప్యాటర్న్. ఆ నోన్ ప్యాటర్న్ ఇదే. ఆ నోన్ ప్యాటర్న్స్ ఆర్ చార్ట్ ప్యాటర్న్స్ అగైన్. ఓకే, ప్రతి ఒక్క మూవ్ అన్నోనే గైస్, ప్రతి ఒక్క మూవ్ ర్యాండమే, కానీ వీటిని కలిపేస్తే బ్రాడర్ టైం ఫ్రేమ్ లో ఒక జైన్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. అఫ్ కోర్స్ మీకు అసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ కానివ్వండి, డిసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ కానివ్వండి, అవన్నీ కలపండి, లాస్ట్ కి మీకు ఇదే ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ డౌన్, ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ అప్, మీకు ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇది ఇంతకు మించి వేరే ప్యాటర్నే లేదు స్టాక్ మార్కెట్లో. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్యాటర్న్. అండ్ ద వే యూ టేక్ ది ఎంట్రీ కదా, మీరు తీసుకొచ్చే దగ్గర ఒక్కసారి పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ తీసుకోండి గైస్, మీకు అర్థమవుతుంది దానికి వాల్యూ. చిన్న స్టాప్ లాస్ దొరుకుతుంది. ఎంట్రీస్ ఆర్ మోర్ రిఫైన్డ్. నాకు ఒకరు చెప్పినుండే, లైక్ నేను ఎంట్రీ తీసుకునేటప్పుడు నాకు ఎంట్రీస్ ఎక్కువైపోతున్నాయి 1 minute టైం ఫ్రేమ్ కాబట్టి, బికాస్ స్టాప్ లాస్ అనేది చాలా నాకు క్లోజ్ అయిపోతుంది, ఊకే నా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అన్నప్పుడు నౌ యూ టేక్ దిస్ పుల్ బ్యాక్ ఎంట్రీ. ఇప్పుడు మీరు రేపు వచ్చే డిఫరెన్స్ మీరు గమనించండి, మీకు అర్థమైపోతుంది. ఎంట్రీస్ రిఫైన్ అయిపోతాయి. అంటే మీకు ఇలా అన్నెసెసరీగా 5 ఎంట్రీస్ దొరికితే మీకు పుల్ బ్యాక్స్ నుంచి మీకు 2 ఎంట్రీస్ దొరుకుతాయి, 2 or 3. ఓకే, బికాస్ డిఫరెంట్ పుల్ బ్యాక్స్ విల్ బి డన్. మీరు పక్క తీసుకుంటారు గైస్. ఒక్కటి చెప్తున్నా, అగైన్ వన్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు 1 minute లో పుల్ బ్యాక్ ఎంట్రీ తీసుకునేటప్పుడు, ఓకే సపోజ్ ఇమాజిన్ మీకు ఇక్కడ ఎంట్రీ మిస్ అయిపోయింది అనుకుందాం, ఈ క్యాండిల్ ఫామ్ అయిపోయింది, మీకు ఎంట్రీ మిస్ అయిపోయింది అనుకుందాం. సిన్స్ ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం ప్రైస్ పుల్ బ్యాక్ ఇవ్వకపోతే, అలా కంటిన్యూస్లీ పైకి వెళ్తే అనవసరంగా ట్రేడ్ తీసుకోకండి. మీకు తెలియదు ప్రైస్ ఎప్పుడు పుల్ బ్యాక్ వస్తుందో మీకు తెలియదు. ఎందుకంటే అగ్రెసివ్ మూవ్ ఆల్రెడీ అయిపోయింది అక్కడ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్. సపోజ్ ఏమైంది, మీరు ఇంత పెద్ద మూవ్ ఇచ్చింది ప్రైస్, అరే ఇంత పెద్ద మూవ్మెంట్ ఇచ్చింది కదా అని చెప్పేసి మీరు ఇంకా ఎంట్రీ తీసుకున్నాను అనుకుందాం మధ్యలోనే. ఓకే, ఇక్కడెక్కడో పైన ఎంట్రీ తీసుకున్నాను అనుకుందాం. ఓకే, నెవర్ టేక్. ఓకే, బికాస్ ఫస్ట్ థింగ్ ఫోమో ఫోమో, ఎస్ ఎగ్జాక్ట్లీ ఫోమో. ఫస్ట్ థింగ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ అ రన్నింగ్ క్యాండిల్. ఓకే, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, సెకండరీ థింగ్ ఏంటంటే మీ ముందు పుల్ బ్యాక్ లేదు, మీరు ఎంటర్ అవుతుందే ఫుల్ బ్యాక్ ఫామ్ అయ్యే టైంలో. ఓకే, సో మీరు ట్రేడ్ వెళ్ళిపోతుందేమో, ట్రేడ్ మిస్ అయిపోతుందేమో అని ఒక భయంలో మీరు ట్రేడ్ తీసుకుంటే మీరు ఇంత పుల్ బ్యాక్ మీరు చేయాల్సి వస్తుంది, ఇంత పుల్ బ్యాక్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత మీకు అర్థం కాదు ప్రైస్ మళ్ళీ పైకి వెళ్తుందో లేదో కూడా మీకు అర్థం కాదు. అక్కడ అట్లాంటి దెబ్బ మీకు పడిపోతుంది ఆటోమేటికలీ. ఓకే, ఒక్కసారి మీరు తీసుకున్నారు అనుకుందాం, సపోజ్ ఇక్కడ తీసుకున్నారు సడన్ గా, మీకు ఇంత మంచి ట్రేడ్ దొరికింది, వావ్ వెరీ గుడ్. మీరు దాన్ని 2-3 times అటెండ్ చేసినప్పుడు సెకండ్ టైం ఏమైంది, ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఏమైపోయేది, బుక్ అయిపోయాడు. ఓకే, సో మీరు ట్రేడ్ తీసుకునే ముందు పుల్ బ్యాక్ ఉందా లేదా చూడండి. మీరు పుల్ బ్యాక్ అవ్వకండి అక్కడ. యూ డోంట్ బికమ్ ద పుల్ బ్యాక్. మీరు పుల్ బ్యాక్ అయితే మీరు బెలూన్ అయినట్టే అక్కడ అల్టిమేట్లీ, ఎర్రిపుష్పం మీరు అక్కడ. ఓకే, సో ఎంట్రీ తీసుకునే ముందు పుల్ బ్యాక్ ఉందా లేదా, గో యాడ్ దిస్ బ్లడీ థింగ్ ఇన్ యువర్ కన్ఫర్మేషన్.
మీరు ఎంట్రీ తీసుకునే ముందు ఈ కన్ఫర్మేషన్ యాడ్ చేసుకోండి, ట్రేడ్ జర్నల్ చేసుకునే ముందు మీరు దీన్ని ఒకసారి పెట్టుకోండి. దెన్ యూ విల్ గెట్ టు నో హౌ థింగ్స్ విల్ చేంజ్. ఓకే, పుల్ బ్యాక్ ఉంది, నేను ఎంట్రీ తీసుకుంటా. పుల్ బ్యాక్ లేదు అసలుకే ఎంట్రీ తీసుకోండి. ఎంతైనా పైకి పోండి, మార్కెట్ ఎంతైనా పైకి పోండి, నేను ఎంట్రీ తీసుకోను. అది పోయి ఆకాశాన్ని అంటేని అది దాటి చంద్రమండలం భూమండలం మొత్తం అన్ని మండలాలు దాటేసి పోండి, నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఎంట్రీ తీసుకోండి, నాకు పుల్ బ్యాక్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ నాకు కావాల్సిన పుల్ బ్యాక్. అలా మెంటల్గా ఫిక్స్ అయిపోండి. దాని తర్వాత యూ విల్ సీ ద ట్రేడ్ హౌ థింగ్స్ విల్ హ్యాపెన్. డామినెంట్ క్యాండిల్, రిజెక్షన్ క్యాండిల్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఏమైనా చూడాలా బ్రో? డామినెన్స్ రెడ్ కలర్, గ్రీన్ కలర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తున్నాను చూడండి. మీరు చేసేది ఆప్షన్ బయింగ్, అవునా? మీరు ఆప్షన్ బయింగ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ ట్రేడ్స్ చూస్తారు, ఈ పుల్ బ్యాక్ ట్రేడ్స్ మీరు చూడరు. బికాస్ దిస్ ఈస్ కాల్డ్ ఆప్షన్ సెల్లింగ్. ఓకే, మీరు ఈ ట్రైన్ అంటే ఈ రివర్స్ ని పట్టాలంటే, ఈ పుల్ బ్యాక్ ని మీరు పట్టాలనుకుంటే యూ షుడ్ డూ ఆప్షన్ సెల్లింగ్. ఆప్షన్ సెల్లింగ్ కి మీ దగ్గర క్యాపిటల్ ఉంటే మీరు చేస్తారు, లేకపోతే లేదు. కంప్లీట్లీ ఆల్ రైట్. ఇప్పుడు మీరు ఇది దీన్ని పట్టాలంటే యూ హ్యావ్ టు డూ ఆప్షన్ బయింగ్. ఓకే, సో మీరు ఖచ్చితంగా ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్స్ ని మీరు క్యాప్చర్ చేస్తారు, అవునా? సిన్స్ యు ఆర్ బయింగ్ ది కాల్ ఆప్షన్, బయింగ్ ది కాల్, బయింగ్ ది పుట్, రెండు ఇట్ ఇస్ కాల్డ్ బయింగ్ ఓన్లీ. సో యూ విల్ ట్రేడ్ ఓన్లీ దిస్ ట్రేడ్, అవునా? నౌ ద థింగ్ ఇస్, ఇప్పుడు ఇక్కడ డామినెన్స్ క్యాండిల్స్ అనేటివి రెడ్ కలర్ ఉంటే హౌ కెన్ యూ, ఇప్పుడు ఇదిలా ఫామ్ అవుతే మీరు ఎలా ట్రేడ్ చేస్తారు? మీకు కావాల్సింది పైకి కదా ట్రేడ్. ఓకే, సో ది క్యాండిల్ కలర్స్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ హియర్. ఓకే, ఎంట్రీ మాత్రం ఆల్వేస్ డామినెన్స్ క్యాండిల్, రిజెక్షన్ క్యాండిల్. మీరు మీ థియరీస్, మీ క్యాండిల్ స్టిక్ కలర్స్ ప్రతి ఒక్కటి మీరు ఆ రంగులు ఇందులో పెట్టుకోండి. ఇందులోకి వచ్చేటప్పుడు మాత్రం స్ట్రిక్ట్లీ డామినెన్స్ ఆర్ రిజెక్షన్. ఓకే మై డియర్ ఫ్రెండ్. ఓకే, బ్రో ఒక దాని లో డౌట్. స్టాప్ యా ప్లీజ్. దాని లో స్టాప్ లాసా బ్రో ఇప్పుడు ఎంట్రీ తీసుకున్న దానికి? ఓకే, ఇప్పుడు మీరు ఈ పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ తీసుకున్నారు, కంప్లీట్లీ ఫైన్. ఓకే, సారీ, ఈ పుల్ బ్యాక్ తర్వాత మీరు ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అయింది, ఇది దాటేసిన తర్వాత మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నారు. ఓకే, నేను ఏమంటున్నా అంటే, ఇది ఇక్కడ పుల్ బ్యాక్ చిన్నగా వచ్చింది. బేసికలీ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ పుల్ బ్యాక్ కదా, ఈ క్యాండిల్ ఫార్మ్ అయితే, అంటే ఈ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం. ఓకే, అంటే బేసికలీ ఈ చిన్ని క్యాండిల్ ఏదైతే ఉందో దీని తర్వాత దీని హై బ్రేక్ అయిన తర్వాత క్లోజ్ అయిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకున్నారు. ఓకే, క్లోజ్ కూడా అయిపోయింది, యూ టుక్ ది ఎంట్రీ తీసుకున్నారు. ఇప్పుడు మీ స్టాప్ లాస్ షుడ్ బి దిస్ ప్లేస్ గైస్. ఈ ప్లేస్ మీ స్టాప్ లాస్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఓకే, బికాస్ ప్రైస్ వెనక్కి వస్తే కనుక ఇంత మంచి డామినెన్స్ క్యాండిల్నే వాడు సెల్లింగ్ కి కన్వర్ట్ చేస్తే, అండర్స్టాండ్, సెల్లింగ్ ఇస్ స్ట్రాంగ్ దేర్, సెల్లింగ్ స్ట్రాంగ్ ఉన్నది, పనేం లేక మనది ఎంట్రీ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. ఓకే, బ్రో ఇప్పుడు డామినెన్స్ క్యాండిల్ క్లోజింగ్ వరకు ఆగిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలా? అంతే కదా. నెవర్ ఎవర్ జడ్జ్ ది క్యాండిల్ అంటిల్ ఇట్ క్లోజెస్ అగైన్. అంటే ఇట్లా హై బ్రేక్ అయిన తర్వాతే ఎంట్రీ అన్నారు కదా. యా అవును కదా, మరి ఇప్పుడు ఇది బ్రేక్ అయిన తర్వాత కదా మీరు ఎంట్రీ తీసుకోవాల్సింది. దిస్ ఇస్ ద డామినెన్స్ క్యాండిల్. ఓకే, నాకు ఇది ఎంట్రీ దొరికేసింది, దీని తర్వాత కదా మీరు ఎంట్రీ తీసుకునేది. ఓకే ఓకే. ఇక్కడ చూడండి, దీని తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఇది నాకు తెలిసి డామినెన్స్ క్యాండిల్ కాదు, బట్ దట్ పుల్ బ్యాక్ అండ్ సినారియోస్ కొంచెం ఇది మీకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, వెన్ ఐ విల్ డిస్కస్ ఇండికేటర్స్ కదా, మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఇంకా ఒక కన్ఫర్మేషన్ అది యాడ్ చేస్తాను. ఎంగల్ఫింగ్ లాగా ట్రీట్ చేయొచ్చు కదా అది. ఇది ఎలా దాన్ని. ఎంగల్ఫింగ్ అవుతుంది? ఇక్కడ దీని హైని దీని లోన్ ఎంగల్ఫే చేయలేదు అచ్చా, కదా, లోని కూడా ఎంగల్ఫ్ చేయాలి కదా. ఓకే యా, ఓకే, ఓన్లీ బాడీ అని. ఎస్. దీని తర్వాత కూడా మీకు ఒక ఇండికేటర్ చెప్పేటప్పుడు మీకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తాను, విచ్ విల్ యాడ్ అప్ యువర్ కన్ఫర్మేషన్ మోర్. ఓకే, అది ఎలాగంటే మీకు ఆ ఇచ్చే 5 ట్రేడ్స్ లో ఇచ్చిన 2 ట్రేడ్స్ తీసుకుంటే, ఓకే, ఆ 2 ట్రేడ్స్ కనుక మీరు ఈ కన్ఫర్మేషన్ ద్వారా తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ఫుల్ కావాలి. అది అవ్వకపోతే మాత్రం మార్కెట్ తప్పని మీరు పక్క జరిపోవాలి, అంతే. తప్పు మార్కెట్ నాది కాదు అని మీరు పక్క జరిపోవాలి. అంత మంచి కన్ఫర్మేషన్ ఇస్తాను నేను. బికాస్ ఆ కన్ఫర్మేషన్ తర్వాత కూడా లాస్ అవుతే అది మార్కెట్ డెసిషన్ వల్ల, మార్కెట్లో సమ్ అగ్రెసివ్ ప్లేయర్ సడన్ ర్యాండమ్ మూవ్ వల్ల అది రివర్స్ అవుతుంది, కానీ అనాలిసిస్ వల్ల మాత్రం అది రివర్స్ అవ్వట్లేదు అని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. నేను ఇంతవరకు వర్డ్ యూజ్ చేయలేదు, బట్ నేను ఇది ఇవ్వగలుగుతాను.
ఓకే. సో థింగ్స్ ఆర్ డిఫరెంట్. సీ అగైన్ మీరు ఇక్కడ ఈ జోన్స్ సమ్‌వాట్ తప్పు గీసుకొని మార్కెట్ కిందకెళ్తుందన్నప్పుడు అది మీ మిస్టేకే. ఓకే. బట్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్ అండ్ స్టిల్ అక్కడ రివర్స్ అయిందని అంటే మాత్రం దట్ ఈస్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ మార్కెట్. ఓకే. అది కంప్లీట్‌గా మార్కెట్ రాండమ్ మూవ్ వల్ల అయింది. మనకి మాత్రం ఎటువంటి సంబంధం లేదు అందులో. అట్లాంటి ఒక కన్ఫర్మేషన్ నేను ఇవ్వగలుగుతా. బ్రో ఓకే. యాహ్! బ్రో ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా ఈ క్యాండిల్ దగ్గర ఎక్కడ తీసుకుంటారు బ్రో ఎంట్రీ? ఓకే. పుల్ బ్యాక్ సపోజ్ నాకు ఇక్కడ యాహ్! ఇది పుల్ బ్యాక్ నేను ఖచ్చితంగా మీరు ఒకసారి అది ఎరేజ్ చేయండి. నేను ఈ క్యాండిల్ హై బ్రేక్ అనేది ఎంట్రీ తీసుకుంటా. పక్కా తీసుకుంటా నేను ఇక్కడ. బికాస్ నాకు అక్కడ క్యాండిల్ కన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అండ్ ది ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ నాకు కూడా అక్కడ కనిపిస్తుంది. లైక్ విచ్ ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ ఫర్దర్ కదా! నాకు అది కూడా అక్కడ కనిపిస్తుంది. బట్ నార్మల్ గా మనం అనుకున్న ప్రకారం అయితే ఈ క్యాండిల్ అవ్వాలి కదా బ్రో, ఇక్కడ వరకు క్లోజింగ్ అవ్వాలి. అలా లేదు బాస్. అలా లేదు. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ పుల్ బ్యాక్ అయింది. ఓకే. పుల్ బ్యాక్ అనేది అయ్యింది. ఓకే. నేను మీకు ఏమంటున్నా అంటే ఈ పుల్ బ్యాక్ క్యాండిల్స్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవాలని చెప్తున్నా. ఓకే 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 యాహ్! ఇక్కడ ఆల్రెడీ పుల్ బ్యాక్ అయిపోయింది. ఈ పుల్ బ్యాక్ అయిన తర్వాత దెన్ యూ షుడ్ టేక్ ది ఎంట్రీ హియర్. ఓకే ఓకే. సో బ్రో మీకు ఒక ఇప్పుడు డౌట్. యాహ్! స్పాట్ ప్రైస్ ఉంది కదా, అండ్ ఆప్షన్ చార్ట్ లో మనం టార్గెట్ ఎలా కోరిలేట్ చేస్తాం? లైక్ ఓకే. వెరీ గుడ్ క్వెషన్. వెరీ గుడ్ క్వెషన్. Yeah. సీ టార్గెట్ మీరు స్టాప్ లాస్ అనేది మీరు ఆప్షన్ చార్ట్‌లో పెడతారు. టార్గెట్ అనేది మీరు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ స్పాట్‌లో పెడతారు. స్పాట్‌లో. అండర్‌స్టాండ్ దిస్. ఓకే. సో మీ స్పాట్ టార్గెట్ హిట్ అయ్యేంత వరకు దాంట్లో మీరు లైట్ తీసుకోండి సింప్లీ. ఫస్ట్ థింగ్. ఒక్కొక్కసారి సిట్యుయేషన్ వస్తుంది. నాకు ఈరోజు జరిగినలాగా నేను చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాను ఇది. స్పాట్‌లో టార్గెట్ హిట్ అవుతుంది. కానీ ఆప్షన్‌లో హిట్ కాదు టార్గెట్. అంటే బేసికల్లీ ఆప్షన్ అంతవరకు పోదు. ఓకే. ఆ టైంలో ఏం లేదు. సింపుల్ నెగెటివ్ సినారియోస్ కనిపించినాయంటే మీరు ఎగ్జిట్ అయిపోవాల్సిందే తప్పదు. బ్రో ఈ సినారియోలో టార్గెట్ హిట్ అయిపోయింది కదా. ఏ సినారియో? యాహ్! దిస్ సినారియో టార్గెట్ స్టాప్ టార్గెట్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ ఎందుకు హిట్ అయింది ఇక్కడ? అంటే ఏ సినారియో అంటున్నారు మీరు? కొంచెం ఎలాబరేట్ చేయండి. బ్రో హయ్యర్ హై లోయర్ లోలో ఇక్కడ అంటే గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత హై ని బ్రేక్ చేసి ఇదా? బ్రో లేకపోతే పైకి బ్రో. ఓకే. ఇదంటున్నారా? ఇక్కడ ఇదా? కొద్దిగా ముందుకు రండి. అక్కడ మనం యాక్చువల్లీ ఎంట్రీ తీసుకునేది ఇక్కడ కదా! అవును బ్రో. ఇక్కడ ఈ రెడ్ కలర్ క్యాండిల్ మధ్యలో గ్రీన్ కలర్. ఈ మధ్య ఈ గ్రీన్ కలర్ క్యాండిలా? ఇన్ కేసు మనం దీన్ని లోయర్ లో తీసుకుంటే ఈ ఓకే. క్యాండిల్ ఇది రెడ్ మనం కలర్. పుల్ బ్యాక్ లాగా తీసుకుంటే అంటున్నారు మీరు? యా యాహ్! సీ దట్ ఈస్ వాట్ గైస్. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఇది ఇలా రివర్స్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ టార్గెట్ హిట్ అయిపోయి ఉండొచ్చు. ఓకే. సో ప్రైస్ ఒక లెవెల్‌ని రెస్పెక్ట్ చేస్తుంది కదా! ఖచ్చితంగా అది స్పాట్‌లో మీ లెవెల్స్‌ని ప్రైస్ రెస్పెక్ట్ చేస్తుంది. ఆ టైంలో ప్రైస్ ఖచ్చితంగా దిగుతుంది. ఓకే. నౌ బ్రో ఇన్ కేస్ ఇక్కడ హిట్ అయ్యింది. కానీ ఇక్కడ హిట్ అవ్వలేదని నేను ఎలా చెప్తున్నానంటే కొంచెం నేను దీన్ని నేను 15 మినిట్స్‌లోకి మారుస్తున్నా. ఓకే. నేను జనరల్లీ మార్చను. బట్ మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు సిన్స్ మీరు అడిగారు కాబట్టి. సమ్‌టైమ్స్ ఐ డిరైవ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హియర్ ఆల్సో. నేను ఇక్కడ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పెడతా ఒక్కోసారి. ఓకే. సో ప్రైస్‌కి ఇప్పుడు నాకు ఒక ప్లేస్ దొరికింది. ఇప్పుడు ప్రైస్ పైకెళ్ళాలి. సీ అండర్‌స్టాండ్ ఐ మీన్ ఆప్షన్ చార్ట్. అండ్ ఒక్కసారి డిస్టెన్స్ మీరు గమనించండి. ఎంత పెద్దదో. సో సీ ప్రైస్ ఇక్కడికి టచ్ అయినప్పుడు డెఫినెట్‌లీ సెల్లర్ విల్ యాక్ట్ హియర్ బికాజ్ దిస్ ఈస్ అల్టిమేట్‌లీ ఎ చార్ట్. ఇదొక చార్టే అవుతుంది. ఓకే. నేను 15 మినిట్స్‌లో ఉన్నా. ఓకే. ప్రైస్ ఇప్పుడు ఇది దాటేసి పోవాలంటే ఇప్పుడు ఇదిలా దాటేసి పోవాలి మరి తప్పదు. ఇది ఇంత పైకి పోవాలంటే ఇక్కడ ఇది కూడా దాటాలి మరి. తప్పదు కదా! బ్రో ఇప్పుడు ఈ స్పాట్ చార్ట్ లో లైక్ ఆ టైంలో అక్కడ రెసిస్టెన్స్ ఉండి ఇక్కడ నార్మల్ గా సపోర్ట్ తీసుకుంటే ఈ గ్రాఫ్ లో ఓకే. అంటే మీరు ఇక్కడ రెసిస్టెన్స్ అన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రైస్ ఇలా సపోర్ట్ తీసుకొని వెళ్తే అన్నారు. సపోర్ట్ తీసుకుంటే దీనికి వాల్యూ ఇవ్వండి కదా! అప్పుడు. ఓకే ఓకే. సీ ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ తీసుకునేదే ఇక్కడ మెయిన్ థింగ్. టేక్ ది ఓకే కన్ఫర్మేషన్ హియర్. టేక్ ది కన్ఫర్మేషన్ హియర్. ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకోండి. దాని తర్వాత అక్కడ సినారియోస్ యూ కెన్ సీ. ఓకే. మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ట్రేడ్ చేయట్లేదు. మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ట్రేడ్ చేస్తున్నారు. సో ఆల్వేస్ లుక్ ఫర్ దిస్. దాని తర్వాత మీరు దీనికి షిఫ్ట్ అయిపోండి.
ఓకే. అండ్ గైస్ లైక్ స్పాట్‌లో టార్గెట్ హిట్ అయిపోవడం, ఆప్షన్ చార్ట్‌లో కూడా టార్గెట్ హిట్ కాకపోవడం ఈజ్ సమ్‌వాట్ రేర్ ఉంది. ఓకే. అప్పుడప్పుడు జరుగుతుంది. నాతో ఈరోజు జరిగింది నాతోని. ఓకే. జరుగుతది. బట్ డోంట్ యూ నో దాన్ని అలాగా కన్సిడర్ చేసుకోవద్దు. ఓకే. ఎక్కువ కన్సిడర్ చేయొద్దు. బికాస్ దిస్ థింగ్ విల్ హ్యాపెన్. టైమ్ టు టైమ్ మీతోని అవుతుంది. ఓకే. సో మీరు దాన్ని ఎక్కువ కన్సిడర్ చేయొద్దు. జస్ట్ బీ హియర్. ఓకే. స్పాట్‌ని గమనించండి. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ టార్గెట్ ఉంటే ఇక్కడ హిట్ కాంగానే ఫస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఓకే. అనవసరంగా కింద మీద మచాయిస్తే మాత్రం మీరు ఈ టెంపరరీ పుల్ బ్యాక్‌లో ఇక్కడ పెద్ద పుల్ బ్యాకే తింటారు. అర్థం చేసుకోండి. ఓకే. అండ్ ఎప్పుడు కూడా ఆప్షన్ చార్ట్‌ని 15 మినిట్స్‌లో పెట్టొద్దు గైస్. బికాస్ దిస్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ బిగినర్స్ అండ్ ఇంటర్మీడియేట్ పీపుల్ ఆల్సో. హైలీ అడ్వాన్స్ పీపుల్ మాత్రమే ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పెడతారు. మీరు ఇదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు 1 మినిట్‌లో పెట్టండి. ప్రాబ్లమ్ ఏం లేదు. నేనేం వద్దన. పుట్ దట్ ఇన్ 1 మినిట్. ఓకే. బికాస్ అది అందరూ చేయాల్సిందే. ఐ విల్ డిస్కస్ దట్. మనం రేపటి నుంచి ఈ వీటిలోకి వెళ్తాం. సపోర్ట్ రెసిస్టెన్స్‌లోకి వెళ్తాం. దెన్ వి విల్ డిస్కస్ దట్ క్లియర్‌లీ. బట్ ఇది మాత్రం ష్యూర్ గైస్. నేను 15 మినిట్స్‌కి మాత్రం షిఫ్ట్ చేయొద్దు. వై ఎందుకు చెప్తున్నానంటే 15 మినిట్స్‌కి షిఫ్ట్ చేస్తే మీరు ఇక్కడ ట్రేడ్ చేస్తే సపోజ్ మీరు ఈ క్యాండిల్ హై బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకున్నాం అనుకుందాం. మీరు ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? మీరు సచ్చినట్టు ఇక్కడే పెట్టాలి. అవునా? బికాస్ ప్రైస్ టెంపరరీగా ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. సో నౌ ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెడితే అండర్స్టాండ్ దిస్ డిస్టెన్స్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకుందాం. ఈ డిస్టెన్స్ ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. ఈ డిస్టెన్స్ ఇక నేను మాట్లాడేగా మొత్తం క్యాపిటల్ సగం వెళ్ళి మీరు పెట్టిన క్యాపిటల్లో సగం ఎగిరిపోతుంది. ఇలా సగం కంటే ఎక్కువనే ఎగిరిపోతుంది. ఆ టార్గెట్ ఏందో కానీ. సో మీరు సపోజ్ ఇంత పెద్ద స్టాప్ లాస్ పెడితే మీ రిస్క్ టు రివార్డ్ కనీసం 1:2 ఉండాలన్నా కూడా మీకు ఇంత పెద్ద రివార్డ్ రావాలి. అంటే దిస్ ఈస్ సమ్వాట్ అ పొజిషనల్ ట్రేడ్ గైస్. పొజిషనల్ ఆల్సో స్వింగ్ ట్రేడ్ అవుతుంది ఇది. ఓకే. ఇది మీకు ఇంట్రాడే కింద కన్సిడర్ కాదు. అంటే అన్లెస్ అ వెరీ వెరీ బిగ్ మూవ్ హ్యాపెన్స్. ప్లస్ చాలా గట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటేనే అలా ఎస్ వెళ్ళాలి. ఎస్ గట్ ఫీలింగ్ కాదు, అనాలిసిస్ కరెక్ట్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఓకే. అంత పెద్దగా మూవ్ అవ్వాలంటే అంతగానో ఇండెక్స్ మూవే కాదు. ఓకే. మీరు చెప్పండి 1 డేలో ఇండెక్స్ ఓకే నార్మల్ దిస్ ఈజ్ లైక్ బడ్జెట్ డే. ఆ రోజంటే మూవ్ అయింది. నార్మల్‌గా ఏ ఇండెక్స్ అయినా సరే ఒక పాయింట్ నుంచి 100 నుంచి 260, 280 వరకు వెళ్తదా 1 డేలో? అది కూడా కంటిన్యూస్‌లీ 1 ర్యాలీ. హౌ దట్ విల్ హ్యాపెన్? అలా అవ్వాలంటే మార్కెట్ మార్నింగ్ నుంచి పైకెళ్ళాలి. మార్నింగ్ నుంచి పైకెళ్తే అప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అలా మార్కెట్ పైకెళ్తుంది. దెన్ ఇట్ విల్ హిట్. ఓకే. అది రేర్‌గా జరుగుతుంది. ఎవ్రీ టైమ్ ఇది జరగదు. ఓకే. సో ఆల్వేస్ పుట్ ద చార్ట్ ఇన్ 1 మినిట్ ఓన్లీ. మీరు పెట్టే చార్ట్ ప్యాటర్న్స్, మీరు పెట్టే డామినెన్స్ క్యాండిల్స్ ఏవైనా క్యాండిల్స్ కానివ్వండి, చార్ట్ ప్యాటర్న్స్ కానివ్వండి, సపోర్ట్ రెసిస్టెన్స్ విచ్ ఐయామ్ గోయింగ్ టు డిస్కస్ ఫర్దర్ అవైనా కానివ్వండి, వాటిని మీరు 1 మినిట్‌లో పెట్టండి. 1 మినిట్‌లో పెట్టండి. 1 మినిట్‌ని అలవాటు చేసుకోండి. ఎందుకు మేజర్‌లీ 1 మినిట్ అంటే 1 మినిట్ స్టాప్ లాస్ పెడితే 1 మినిట్‌లో మీరు అనాలిసిస్ చేస్తే లాస్ అనేది చిన్నగా అవుతుంది. దట్ ఈస్ ది మేజర్ థింగ్. ఓకే. లేకపోతే మనం 5 మినిట్స్‌కి షిఫ్ట్ అయిపోతుండే ఈజీలీ. 5 మినిట్స్‌తోనే మీకు చెప్తుండే. బట్ 1 మినిట్ ఈస్ థాట్ ఇంపార్టెంట్. తప్పదు. ఓకే. లాస్ అవుతే చిన్నగా అవుతుంది. దేర్ యూ విల్ బి హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే పోతే 500 పోతుందిరా కానీ వస్తే మాత్రం 10,000 వరకు వస్తుంది. అంటే దెన్ యూ ఫీల్. ఓకే. సో అలా ఉంటుంది. మీకు లాస్ అయినప్పుడు చిన్న లాస్ అవ్వాలి. మీకు ప్రాఫిట్ అయినప్పుడు పెద్ద ప్రాఫిట్ అవ్వాలి. దిస్ ఇస్ ది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ట్రేడింగ్. ఒక ట్రేడ్ చేయాలంటే ఇట్లాంటి ఇంటెన్షన్‌తోనే ట్రేడ్ చేయాలి మీరు. సో కైండ్లీ నోట్ థాట్ మీరు 15 మినిట్స్‌కి మీరు షిఫ్ట్ అవ్వద్దు. ఓకే. మీరు పెట్టే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 1 మినిట్‌లో పెట్టండి. నేను ఇప్పుడు చెప్తా. దీన్ని నేను 1 మినిట్‌కి షిఫ్ట్ చేస్తా. ఓకే. సపోజ్ ఇమాజిన్ నేను ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాం. ఓకే. కొంచెం పైకి పెడుతున్నా ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నా. నౌ మై టార్గెట్ విల్ బి దిస్ పక్కా. సింపుల్. ఓకే. సిన్స్ ప్రైస్ ఇలా ఇక్కడ వచ్చి ఇక్కడ ఆగింది కాబట్టి దిస్ విల్ బి మై టార్గెట్. ఓకే. ఇది నాకు లైక్ హిట్ అయిపోయి ఉంటుంది. ఓకే. అదర్‌వైస్ నా టార్గెట్ సపోజ్ దిస్ హై ఉండుంటే మాత్రం నేను వెయిట్ చేస్తా. రేపు మార్కెట్ హిట్ అయిపోతదేమో. వెయిట్ చేస్తా. ఓకే గైస్. సో స్టాప్ లాస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ దిస్ బ్లడీ ప్యాటర్న్ దిస్ ఈస్ ది లైఫ్. దిస్ ఈస్ ది లైఫ్ ఆఫ్ ట్రేడింగ్ గైస్. బేసికలీ మార్కెట్ మూవ్ ఇట్లానే మూవ్ అవ్వాలి తప్పదు. మీరు 5 మినిట్స్ పెట్టండి, 1 మినిట్ పెట్టండి, మార్కెట్ ఇట్లానే మూవ్ అవుతుంది. హైయర్ హై, హైయర్ లో, లోవర్ హై, లోవర్ లో ఇట్లానే ఫామ్ అవుతుంది మార్కెట్. ఏ చార్ట్ దునియాలో ఏ చార్ట్ అనేది తీయండి బ్రాడర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఇలానే మూవ్ అవ్వాలి తప్పదు. ఒక చార్ట్ ని చూపియండి కంటిన్యూస్ ఇట్లా పైకి పోయేది, ఒక చార్ట్ ని చూపించండి కంటిన్యూస్ ఇట్లా కింద పడేది, ఒక్క చార్ట్ కూడా ఉండదు. సో ప్రైస్ పైకి వెళ్తే
ఇలా వెళ్ళాలి, ప్రైస్ కిందికి వస్తే ఇలా రావాలి. నేను ఇదే ప్యాటర్న్ ట్రేడ్ చేయను అని చెప్తున్నా. ఎవ్రీడే ఐ విల్ ట్రేడ్ దిస్ ప్యాటర్న్ అండి. అంటే ప్యాటర్న్ అంటే దీన్ని నేను ట్రేడ్ చేయడం అంటే 15 minutes 5 minutes కాదు, 1 minute ఐ విల్ టేక్ ది ఎంట్రీ అట్ దట్ పుల్ బ్యాక్ దగ్గర ట్రేడ్ దొరికిందా వీ విల్ ఎగ్జిక్యూట్ ద ట్రేడ్. ఓకే, మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పిన తర్వాత, ట్రెండ్ లైన్ చెప్పిన తర్వాత, మీకు లైక్ దట్ ఇండికేటర్స్ టాపిక్ చెప్పినప్పుడు చెప్తా ఆ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఏంటో. ఓకే, అది మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత యూ విల్ లైక్ ట్రేడ్ లైక్ అ జమ్. ఓకే, మీకు ఎంట్రీ చాలా రిఫైన్గా దొరుకుతుంది. ఓకే చలో గైస్, క్లాస్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ ఆల్రెడీ 9:10. నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి. ఫైన్ కదా ఎవ్రీథింగ్? ఈరోజు అయితే అర్థమైంది కదా, బికాస్ టుడేస్ క్లాస్ ఇస్ ఇంపార్టెంట్. యా ఓకే, కైండ్లీ కాన్సన్ట్రేట్ గైస్. ఓకే, సో మీ టెస్ట్ వచ్చేసి ఇట్లాంటి 1 minute ఎంట్రీస్ని నాకు ఫైండ్ అవుట్ చేసి పెట్టండి. ఓకే, ఎలాగంటే ఐ విల్ షేర్ మై స్క్రీన్. వెయిట్, సి నాకు ఇలా పెట్టండి, ఇలా 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాను స్పాట్. ఓకే, సో ఇలా తీసి ఇలా డిరైవ్ చేసి ఎంట్రీ అంటే లైక్ ఇక్కడ ట్రేడ్ ఐడెంటిఫికేషన్ అని రాయండి. ఓకే వెయిట్, ఐ విల్ కనెక్ట్ దిస్ థింగ్. ఫస్ట్ స్టెప్ ఇస్ వాట్? ట్రేడ్ని ఐడెంటిఫై చేయడం. సెకండ్ స్టెప్ ఏంటి? కన్ఫర్మేషన్ తీసుకోవడం. థర్డ్ స్టెప్ ఇస్ టేకింగ్ ది ఎంట్రీ. ఇలా మీరు డిరైవ్ చేసి ఇక్కడ ట్రేడ్ ఐడెంటిఫికేషన్ ఏంటి, రీజన్ ఏంటి, డామినెన్స్ క్యాండిల్, అండ్ యా దాని హై బ్రేక్ అవ్వని ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నా. ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకుని దోస్ ఆర్ ఇంటర్మీడియట్ పీపుల్ యూ కెన్ పుట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఆల్సో, బట్ దోస్ ఆర్ ది బిగినర్స్ మీరు ఇక్కడ ఆ చార్ట్ ప్యాటర్న్ కానివ్వండి, ఆర్ ఎల్స్ ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది సంథింగ్ లైక్ దిస్, ఆర్ ఎల్స్ ఒక నో ట్రేడింగ్ జోన్ బ్రేక్ అవుతుంది సంథింగ్ లైక్ దట్, ఆర్ ఎల్స్ ఒక క్యాండిల్ స్టిక్ కన్ఫర్మేషన్ నాకు దొరుకుతుంది సంథింగ్ లైక్ దట్. అలాంటి తీసుకొని నాకు ఇలా ట్రేడ్ ఐడెంటిఫికేషన్ అని పెట్టండి, రీజన్ పెట్టండి. దాని తర్వాత నెక్స్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఈ సెకండ్ చార్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు 5 minutes ఓపెన్ చేయండి నాకు. ఓకే, 5 minutes ఓపెన్ చేసి దట్టు నిఫ్టీది, ఇది స్పాట్ నేను ఆప్షన్ ఓపెన్ చేసిన, నేను ఇక్కడ స్పాట్ ఓపెన్ చేయాలి బేసికలీ. ఓకే, 5 minutesలోకి వెళ్ళిన తర్వాత నాకు క్యాండిల్ కన్ఫర్మేషన్ నాకు పెట్టండి ఇక్కడ. ఓకే, ఇలా పెట్టి ఈ ప్లేస్ని డిరైవ్ చేసి క్యాండిల్ కన్ఫర్మేషన్, డామినెన్స్ ఆర్ ఎల్స్ రిజెక్షన్. ఓకే, దాని తర్వాత మీరు థర్డ్ చార్ట్ పెట్టండి. ఇప్పుడు ఇదే స్క్రీన్ షాట్లో థర్డ్ చార్ట్ వస్తుంది మీకు ఇలాగా. థర్డ్ చార్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఆప్షన్ని పెట్టండి. ఆప్షన్ సపోజ్ వాట్ 24,500 సంథింగ్ కాల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ పెట్టండి. ఓకే, ఇది బిగినర్స్కి తెలియదు కదా, ఐఎమ్ సారీ గైస్. ఓకే ఇంటర్మీడియట్ పీపుల్ నాకు ఆప్షన్ చార్ట్ది పెట్టండి. ఆప్షన్ చార్ట్ది మీరు 1 minute షిఫ్ట్ అయిన తర్వాత నేను ఎంట్రీ ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాను అనుకుందాం, సపోజ్ అట్ దిస్ పుల్ బ్యాక్. ఓకే, ఎంట్రీని ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇది డిరైవ్ చేసిన తర్వాత మై ఎంట్రీ, ఈ పుల్ బ్యాక్ అంటే ఇక్కడ పుల్ బ్యాక్ని కూడా ఇలా నాకు చూపించండి. ఓకే, ఎంట్రీ విత్ పుల్ బ్యాక్ అని చెప్పేసి పెట్టేసండి, నాకు చాలు. ఇట్లా ఒక స్క్రీన్ షాట్ మీరు నాకు పెట్టేస్తే, ఈ ఫుల్ పేజ్ నాకు స్క్రీన్ షాట్ పెట్టేస్తే ఐ విల్ సీ ఓకే యా దిస్ గై ఇస్ మేకింగ్ పర్ఫెక్ట్ అని చెప్పేసి. నౌ ఫర్ పీపుల్ హూ డోంట్ నో ఆప్షన్ చార్ట్ తెలియని వాళ్ళు ఇక్కడ కూడా మీరు నిఫ్టీ స్పాట్ను ఓపెన్ చేయండి. అంటే ఇలా నిఫ్టీనే ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా ఓపెన్ చేసి దాన్ని 1 minute పెట్టి నాకు ఇక్కడ ఎంట్రీ పట్టుకురండి ఇప్పుడు. ఓకే, ఎస్ దిస్ ఇస్ ది ఐడెంటిఫికేషన్, దిస్ ఇస్ ది కన్ఫర్మేషన్. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోబోతున్నా అట్ దిస్ పుల్ బ్యాక్. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోబోతున్నా. పుల్ బ్యాక్ డన్, ఇలా పెట్టేసండి. పుల్ బ్యాక్ డన్ అండ్ ఎంట్రీ డన్, బస్ దట్స్ ఇట్. సో దట్ నాకు అర్థమైపోతుంది. ఓకే యూ గైస్ ఆర్ ఎలిజిబుల్ టు ట్రేడ్ అని నాకు అర్థమైపోతుంది. దీని తర్వాత మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పేస్తాను, ట్రెండ్ లైన్ చెప్తాను. దాని తర్వాత యూ ఆర్ యాక్చువల్లీ ఎలిజిబుల్ టు టేక్ ది ట్రేడ్. ఓకే యా, బట్ నాట్ విత్ ది ఆప్షన్స్ బికాస్ మీకు ఆప్షన్స్ చెప్పలేదు కాబట్టి. బట్ దిస్ ఇస్ ది థింగ్ గైస్ హౌ యూ షుడ్ డూ. ఓకే, నాకు ఇలా పెట్టండి, ఇలా కన్ఫర్మేషన్స్ పెట్టండి. వెయిట్ చేయండి, బిగినర్స్ డోంట్ ట్రేడ్ నవ్ ఓన్లీ. ఓకే, వెయిట్ చేయండి, ఆఫ్టర్ ఫ్యూ డేస్ యూ విల్ ట్రేడ్. ఓకే, ఇలా నాకు కన్ఫర్మేషన్ పెట్టండి. యూ విల్ హ్యావ్ ది గుడ్ ఎడ్జ్. మీకు ఇలా పెట్టేసా కనుక ఫర్దర్గా మీరు ట్రేడ్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు జస్ట్ నార్మల్గా రేపు మార్కెట్ అబ్జర్వ్ చేస్తారు. ఓకే క్యాండిల్ ఇస్ ఫార్మింగ్, ఓకే కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది, చలో గైస్ పుల్ బ్యాక్ కూడా అయిపోయింది, యా దిస్ ఇస్ ది పాయింట్ టు ట్రేడ్, దట్స్ ఇట్. స్టాప్ లాస్ పెట్టేస్తారు మీరు సింపుల్గా.
దట్స్ ఇట్, డన్. స్టాప్ లాస్ హిట్ అయిందా, ఎంట్రీ హిట్ అయిందా, యూ విల్ బి లైక్ ఫీల్ లక్కీ. అంటే ఆ చిన్న స్టాప్ లాస్ దొరికిపోయింది అండ్ టార్గెట్ కూడా వచ్చేసింది. ఓకే, అండ్ ఎంట్రీ ఎలా అవ్వాలో అర్థమైపోయింది, ఎగ్జిట్ ఎలా అవ్వాలో అర్థమైపోయింది. డన్ గైస్, ట్రేడింగ్ ఇస్ డన్. దాని తర్వాత మీకు నేర్చుకోవాల్సినవి ట్రాప్ ట్రేడింగ్ అండ్ ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ అల్టిమేట్. దట్ ఈస్ అల్టిమేట్ ఇన్ 15 minutes. దాని తర్వాత 5 minutes ది అండ్ ఎంట్రీ ది కన్ఫర్మేషన్ అండ్ ఎంట్రీ విల్ బి ద సేమ్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ ది ఐడెంటిఫికేషన్ ఇస్ డిఫరెంట్. దట్స్ ఇట్. ఓకే, వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ మన 3 parts ఏవైతే ఉన్నాయో, ఐడెంటిఫికేషన్, కన్ఫర్మేషన్ అండ్ ఎంట్రీ ఏవైతే ఉన్నాయో, ఓకే, మీకు ఐడెంటిఫికేషన్ మీరు ఐదర్ ప్రొజెక్షన్ ద్వారా కానీ, ఎస్ఎంసీ ద్వారా కానీ, ట్రాప్ ట్రేడింగ్ ద్వారా కానీ చేస్తారు. ఓకే, కన్ఫర్మేషన్ విల్ బి ద సేమ్ ఆల్వేస్ 5 minutes. ఎంట్రీ ఆల్సో విల్ బి ద సేమ్ ఆల్వేస్ 1 minute పుల్ బ్యాక్. సేమ్ ఉంటాయి వాట్ ఎవర్ ఇట్ ఇస్. చలో డన్. దాని తర్వాత మీరు ఐడెంటిఫై చేస్తారు, కన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఎంట్రీ తీసుకుంటారు. ఐడెంటిఫై, కన్ఫర్మ్, ఎంట్రీ, ఐడెంటిఫై, కన్ఫర్మ్, ఎంట్రీ. దాట్స్ ఇట్, డన్. ఓకే, సో ఇది కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి గైస్. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, దీన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. కైండ్లీ టేక్ దిస్ యాజ్ అ సీరియస్ నోట్. ఓకే, చలో గైస్, నేను ఎగ్జిట్ చేస్తున్నాను ఇంకా కాల్ని. బాయ్.